ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. రాత్రి సభకు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు స్వామి. ఈ రెండవ భాగాన్ని మాట్లాడుకొనుటకు సిద్ధంగా ఉండగా మీకు ఇంపుగా మా ధ్యానం ఉండుటకు సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో వినయముతో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, జెఫన్యా గ్రంథపు వివరణ. నిన్నటి దినాన మొదటి భాగాన్ని మాట్లాడుకొని రెండవ భాగానికి ఈరోజు మనం ప్రవేశిస్తున్నాం. గ్రంథం అర్థం కావడానికి ఎన్నో సంగతులను చరిత్రలో మనము పఠించవలసి వచ్చింది, చదివాను కూడా. యూదా రాజులలో మనష్షే, ఆమోను అన్న ఈ తండ్రి కొడుకుల దుష్ట పరిపాలన కారణం చేత ప్రజలందరూ కూడా దేవునికి దూరమైన భయంకరమైనటువంటి పరిస్థితిని చరిత్రలో మనం చూసాం. ఈ మనష్షే అనే యూదా రాజు క్రీస్తు పూర్వం 697 నుండి 642 వరకు యూదులను పరిపాలించాడు. కాలం మరొకసారి మనష్షే అనే రాజు క్రీస్తు పూర్వం 697 నుండి 642వ సంవత్సరం వరకు యూదులను పరిపాలించాడు. క్రీస్తు పూర్వం 642 నుండి 640 వరకు. ఇది వేసేద్దామా షట్టర్? షట్టర్ సార్. రైట్. క్రీస్తు పూర్వం 642 నుండి 640 వరకు 2 సంవత్సరాలు ఆమోను పరిపాలన జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి 57 సంవత్సరాల పాటు మరి యూదులను పరిపాలించినట్టుగా నిన్న మనము ఆలోచించాం. అది భయంకరమైనటువంటి ఒక బ్లాక్ పీరియడ్, బ్లాక్ ఎరా యూదులకు. యూదా ప్రజలందరూ భ్రష్టు పట్టి దేవునికి దూరమైన ఈ సందర్భంలో ఆమోను కుమారుడైన యోషియా యూదులకు రాజుగా సింహాసనాన్ని అధిష్ఠిస్తాడని చెప్పాను. చాలా బాలుడిగా ఉన్న యోషియా, చిన్నవాడుగా ఉన్నటువంటి యోషియా దేవునికి దూరమైన ఇంత భయంకరమైన జనాన్ని పరిపాలించాలంటే అది సవాలుతో కూడుకున్న పనే. ఆ రాజైన యోషియా కాలంలోనే దేవుడు నిలబెట్టిన ప్రవక్తే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న జెఫన్యా అని చెప్పాను. బైబిల్లో జెఫన్యా అన్న పేరుతో మరికొంతమంది కనబడినా వారందరిలో ఒకడు ఈ జెఫన్యా కాదని, ఈ జెఫన్యా గురించి ఈ గ్రంథములో తప్ప మరెక్కడా కంటికి కనిపించదని, ఒకే గ్రంథంలో కనిపిస్తున్న
ఈ జెఫన్యాకు చాలా పెద్ద చరిత్రే ఉందని, ఏ ప్రవక్తకు లేనంత పెద్ద పరిచయం ఈ జెఫన్యా గురించి ఈ గ్రంథంలో మనము చూస్తున్నామని, ఎక్కువ శాతం ఆయన యూదా రాజులలో హిజ్కియా అనేటువంటి ఒక రాజుగారి ముని మనుమడుకు బిడ్డని మనం చూసాం. రాజరిక వంశానికి చెందిన ఒక ప్రవక్త అవడం చేత ఈ రాజైన యోషియాకు కూడా దగ్గరనో దూరమో బంధువు అయితే అవుతాడు. అందువలన ఎంతటి వారికైనా దేవుడు చెప్పింది చెప్పడానికి ఆయనకు భౌతికంగా మనం ఆలోచించినా, మనుష్య రీతిగా మనం ఆలోచించినా ఎలాంటి భయం అనేది ఆయనకు లేదు. అలాగని మిగిలిన ప్రవక్తలు భయపడ్డారు అని నా ఉద్దేశం కాదు. వాళ్ళకంటే ఒక ఎడ్జ్ నాకు ఎక్కువ ఏ విషయంలో ఉందనంటే ఆయన కుటుంబ చరిత్రను బట్టి. జెఫన్యా అనే పదానికి మరి నిన్న చెప్పానో లేదో అర్థం దేవుడు దాచువాడు లేదా దేవుడు దాచినవాడు అనే అర్థం. వీలైతే ఈ అర్థాన్ని మీరు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం ఈరోజు ప్రత్యేకించి. దేవుడు దాచువాడు లేదా దేవుడు దాచినవాడు అన్న అర్థం ఈ జెఫన్యా అనే పదానికి అర్థం. మరి మనష్షే ఆమోనులు మరణించిన తర్వాత యోషియా కాలంలో యూదులందరూ అనగా యూదా ప్రజలందరూ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన నిర్ణయాన్ని ప్రవక్త చేత ప్రజలకు, అలాగనే అక్కడ ఉండేటువంటి అధికారులకు, అధిపతులకు, చివరి రాజుగారి వరకు అందేలా ఈ ప్రవచనాన్ని ప్రకటించాడు ఈ జెఫన్యా ప్రవక్త. ప్రకటిస్తున్నప్పుడు నిన్నటి దినాన వీళ్ళు ఎలాంటి తప్పులు చేస్తున్నారో దాన్ని ఎత్తి చూపి మాట్లాడుతున్నాడు జెఫన్యా సేవకుడు. ఏం తప్పులు చేస్తున్నారు వీళ్ళు? ఒక్కసారి ఆ జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు యూదులు చేస్తున్న తప్పులు నిన్న చూసే మరొకసారి చూద్దాం. నా హస్తమును యూదావారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులగు వారిని, దాని అర్చకులను నిర్మూలము చేసేదని. అసలు ఈ పట్టణాలలో ఈ దేవతకు సంబంధించిన భక్తులు కానీ అర్చకులు కానీ కనబడకూడదు, కానీ వాళ్ళే కనబడుతున్నారు ఇక్కడ. మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని, యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజను దాని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణము చేయు వారిని నేను నిర్మూలము చేసేదను. ఇంగ్లీష్ బైబిల్లో మొలెక్కు అన్న ఒక దేవత పేరు కూడా ఇక్కడ రాయబడి ఉంటుంది ఈ 5వ వచనంలో. అంటే అమ్మోనీయుల దేవత. వీళ్ళు బయలుదేవతకు, అమ్మోనీయుల దేవతకు, ఈ మొలెకు అనేటువంటి ఈ దేవతకు ముఖ్య వాళ్ళు ఏం చేస్తారంటే వారి పిల్లలను అగ్నిగుండం దాటించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి భయంకరమైన పరిస్థితి ఇక్కడ యూదులలో కనబడుతోంది. 6వ వచనం, యెహోవాను అనుసరించక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చెయ్యని వారిని నేను నిర్మూలము చేసేదను. ఇది ఆయన ప్రకటన. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు, మరొక్క చరిత్ర చెబుతాను. ఇది యూదా వారికి, యెరూషలేము వారికి ప్రకటింపబడుతున్న ప్రవచనం. యూదా వారికి, యెరూషలేము వారికి ప్రకటిస్తున్నటువంటి భవిష్యత్తు. అంటే ఫ్యూచర్లో ఈ గ్రంథాన్ని మీరు చదివేటప్పుడు, నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు చదివేటప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. అంటే చరిత్రపై కొంచెం మీకు నాలెడ్జ్ ఉంటే, ఇశ్రాయేలీలో 12 గోత్రాలు. సౌలు మహారాజు, దావీదు మహారాజు, సొలొమోను రాజు, ఈ ముగ్గురు ఈ 12 గోత్రాల వారిని పరిపాలించారు. కానీ సొలొమోను కుమారుడు రెహబాము కాలంలో ఇశ్రాయేలీలు 12 గోత్రాలు మొత్తం 2 రాజ్యాలుగా డివైడ్ అయిపోయాయి. కారణాలు ఇప్పుడు వద్దు, కానీ 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలు 2 రాజ్యాలుగా చీలిపోయారు. అది రెహబాము కాలం, సొలొమోను కుమారుడు. అప్పుడు ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యంగా 2 రాజ్యాలు వేరుపడ్డాయి.
ఉత్తర రాజ్యంలో 10 గోత్రాల వారు ఇశ్రాయేలీలలో, దక్షిణ రాజ్యంలో 2 గోత్రాలు యూదులు, బెన్యామీనీయులు. అయితే ఈ జెఫన్యా గ్రంథము మనం చదువుతున్నప్పుడు మీరు ఏ రాజ్యాన్ని గుర్తుపెట్టుకోవాలి మనసులో అనంటే దక్షిణ రాజ్యం. యూదా రాజ్యం కదా. మనకి ఇంతకుముందు ఆ వచనంలో ఎవరెవరి మీదకి ఇది వస్తుంది? 4వ వచనంలో యూదా వారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను. ఇంతకు ఏ రాజు కాలంలో? మొదటి వచనం యూదా రాజగు ఆమోను కుమారుడైన యోషియా దినములవి. అంటే ఇదంతా దక్షిణ రాజ్య ప్రస్తావన జరుగుతుంది ఇక్కడంతా కూడా, ప్రస్తావన. ఇప్పుడు మీకు ఏం డౌట్ వస్తుందనంటే, మరి రేపు మీరు చదివేటప్పుడు ఉత్తర రాజ్యానికి ఎందుకు చెప్పలేదు? ఉత్తర రాజ్యం మంచోళ్ళ మరి ఆ 10 గోత్రాల వారు, నార్దర్న్ కింగ్డమ్. దేవుడు వేలెత్తి చూపుతున్నది దక్షిణ రాజ్యం పైనే కదా ఇక్కడ ఈ పరిస్థితిలో. మరి ఉత్తర రాజ్యం పరిస్థితి ఏంటి? ఆ 10 గోత్రాల వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు బాగున్నారా, మంచిగా ఉన్నారా? ఎందుకు వీళ్ళనే టార్గెట్ చేస్తున్నాడు దక్షిణ రాజ్యాన్ని? ఉత్తర రాజ్యం పరిస్థితి ఏంటని రేపు మీకు సందేహం వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు రాకపోవచ్చు. ఆ విషయంపై నేను ఇప్పుడే క్లారిటీ ఇచ్చేస్తాను. దక్షిణ రాజ్యం మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాడంటే అప్పటికి ఉత్తర రాజ్యం చాప్టర్ ఎప్పుడో క్లోజ్ చేశాడు కనుక. అంటే మీకు అర్థమైందో లేదో మళ్ళీ చెబుతాను. ఈరోజు యూదుల పరిస్థితి జెఫన్యా గారి కాలంలో ఎలాగైతే ఉందో, సుమారు దగ్గర ఒక 100 సంవత్సరాల కిందట, ఈ కాలానికి జెఫన్యా గారి కాలానికి దగ్గర ఒక 100 సంవత్సరాల కిందట సుమారు ఆ ఉత్తర రాజ్యం, ఇందాక నేను చెప్పాను 10 గోత్రాల వారు, ఆ 10 గోత్రాల వారి పరిస్థితి ఇదే పరిస్థితిలో ఉండడం వలన ఎన్ని మార్లు హెచ్చరించినను వాళ్ళు వినకపోయేసరికి దేవుడు క్రీస్తు పూర్వం 722లో, అంటే మనష్షే కంటే ముందు క్రీస్తు పూర్వం 722లో ఆ ఉత్తర రాజ్యాన్ని అష్షూరీయులకు అప్పగించేస్తాడు. అందువలన జెఫన్యా గారి కాలంలో ఉత్తర రాజ్య ప్రస్తావన ఇక లేదు. ఎందుకంటే వాళ్ళు ఉంటే కదా వాళ్ళ గురించి మాట్లాడడానికి. వాళ్ళు ఆల్రెడీ చెరలోనికి కొనిపోబడ్డారు. ఎవరి చెర అది? అష్షూరు చెర. అష్షూరు చెర. దగ్గర ఒక 100 సంవత్సరాల కిందట మా సోదర రాజ్యం అంటే ఉత్తర రాజ్యం ఇలాంటి తప్పులు చేసే దేవుని మహా ఉగ్రతకు వాళ్ళు బలయ్యారు అన్న కనీస జ్ఞానము కూడా ఈ దక్షిణ రాజ్యానికి లేక, వాళ్ళు నడిచిన బాటలోనే నడుస్తూ, వీలైతే ఒక 2 ఆకులు మేము ఎక్కువ తిన్నామన్నట్టుగా ప్రవర్తిస్తూ భయంకరంగా ఈరోజు సుమారు ఒక 100 సంవత్సరాల వ్యవధిలోనే యూదులు వీళ్ళు కూడా బలికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నందుకే కదా మీ సోదరులను దేవుడు ఒక 100 సంవత్సరాల కింద లేపేసింది. దగ్గర ఒక 60-70 సంవత్సరాలు అనుకోండి, ఒకవేళ 100 మీకు కరెక్ట్గా అనిపించకపోతే. మళ్ళీ ఈరోజు మీరు మారాలిగా. ఒక తప్పు, ఉదాహరణకు మా ఇంట్లో ఒక తాగుబోతున్నాడు, తాగి మా అన్న అనుకోండి, కొద్దిసేపు ఎన్నిసార్లు ఎవరు చెప్పినా వినకుండా తాగి చచ్చిపోయాడు అనుకోండి, అంతే. నిజం అనుకోకండి, నేనే పెద్దోడే, నాకు అన్నలు లేరు అక్కడ అనుకోండి. అలా డాక్టర్ గారు తాగొద్దురా అని ఎంత చెప్పినా కూడా వినకుండా మా అన్న చచ్చిపోయాడు. మరి నేనేం నేర్చుకోవాలి దీని గురించి? దాన్ని చూసిన తర్వాత నేనేం పాఠం నేర్చుకోవాలి? చచ్చిపోతే మా అన్నలా మాత్రం చావకూడదు, బతికితే మా అన్నలా మాత్రం బతకూడదు. అలాంటి భయంకరమైన పరిస్థితి నాకు దాపరించకూడదంటే నేను అసలు తాగుడికి ఆమడ దూరం ఎప్పుడు ఉండాలి అన్న బుద్ధి నాకు ఉండాలిగా అన్నం తినేటప్పుడు, అంతేనా? ఇప్పుడు నేను కూడా మా అన్న బాటలో నడిచాను అనుకోండి, అనుకోండి అంతే. ఒక పెద్ద మనిషి నన్ను ఏమంటాడో చెప్పండి, ఒరే నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, నెక్స్ట్ మాట అనేసండి మీరే, అదన్నమాట. ఇప్పుడు మీరు అనేది నన్ను, యూదులను మీతో పాటు నేను కూడా. ఇప్పుడు యూదులను చూసి మనం ఏమనాలి? ఒక్క 60-70 సంవత్సరాల కిందటే కదా మీ సోదర జనాంగం ఇలాంటి బతికి దేవుని ఖడ్గానికి బలైంది. ఖడ్గం అంటే అష్షూరీలకు అప్పగించేసి అసలు నామరూపాలు లేకోకుండా ఉత్తర రాజ్యాన్ని క్లీన్ స్వీప్ చేశాడు కదా, వాషౌట్ చేశాడు కదా. ఏమనాలి ఇప్పుడు యూదుల్ని? ఇంతకు మీరు కడుపుకి అన్నం కాదు, వాళ్ళు అన్నం తిన రొట్టె తింటున్నారా, గడ్డి తింటున్నారా అనాలి. ఐటెం మార్చండి ప్రాంతాన్ని బట్టి. అన్ని చోట్ల అన్నం అంటే వాళ్ళకి నచ్చదు,
కానీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇశ్రాయేలు, షోమ్రోను పట్టణం అంటాం, ఇశ్రాయేలుకు ముఖ్యమైన పట్టణం. ఇశ్రాయేలీయులను దేవుడు క్లోజ్ చేసి పెద్ద వ్యవధి కాకముందే, కాలం పెద్దగా తిరగకముందే అదే బాటలో నడుస్తున్న ఒక యూదా చరిత్ర ఈరోజు మనం చూస్తున్నాం. ఇది చూస్తున్నప్పుడు మనకేమనిపించాలి? దేవుడు మళ్ళీ కత్తి సాన పెడుతున్నాడు. ఇప్పుడు తప్పదు, ఇంకా దేవుడు మరొక బలికి సిద్ధపడుతున్నాడు. అక్కడ దేవుడు ఆనందంగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆడుకోవచ్చు. ఉగ్రుడైతే చెప్పండి, ఉగ్రుడైతే ఇంట్లో నాన్న మూడుని పిల్లలు గమనిస్తుంటారు. అప్పుడప్పుడు నాన్న హ్యాపీగా సరదాగా ఉంటే వెళ్ళి డాడీ అనేదో కొంచెం గేమ్స్ ఆడతారు. నాన్న సీరియస్గా ఉన్నాడు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? మీ భాషలో ఏం చేస్తాడు? నాన్న ఉగ్రుడై లోపలికి వస్తే బయటేమో జరిగింది, నాన్న భయంకరమైన అగ్గి మీద గుగ్గిలంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, ఎలా ఉండాలి? సైలెంట్. తెలుగులో ఏమంటారు దాన్ని? మౌనంగా ఉండాలి. జెఫన్యా గ్రంథం 2వ భాగం ప్రారంభం ఇప్పుడే 7వ వచనం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ఇప్పుడు మీరు చదివితే మ్యాటర్ అర్థమవుతుంది. ఇప్పుడు 7th verse ప్లీజ్. ప్రభువైన యెహోవా దినము సమీపమా. డే రెడీ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన, డేట్ రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ముహూర్తం అంట మన భాషలో, అంతే కదా? అరే నీకు ముహూర్తం ఖరారు చేస్తానరా, అయిపోయింది, ఇక నీ చాప్టర్ క్లోజ్ చేస్తాను, ముహూర్తం చూస్తున్నాను ఇప్పుడు. అదే యెహోవా దినము. యెహోవా దినం అంటే ఏ దినము? పెళ్లి చేసే దినం. ఫంక్షన్ హాల్ ఏం బుక్ చేయడు. యెహోవా దినము సిద్ధమైపోతుంది ఇప్పుడు. మనం అంటుంటాం కదా అప్పుడు, త్వరలో ఉందిరా నీకు పెళ్ళి అంటే, అమ్మాయి ఎక్కడ అనకూడదు ఇక్కడ. నీకు తలంబ్రాలు. ప్రభువైన యెహోవా దినము సమీపమాయను. ఏం చేస్తున్నాడు ఆ దినాన ఆయన? నెక్స్ట్ మాట, ఆయన బలి. రైట్, పర్లేదులేండి, మాట్లాడదాం. ఆయన ఏంటది? బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. బలి 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 దేవుడు బలి సిద్ధపరుస్తున్నాడు. క్రీస్తు పూర్వం 722లో ఆల్రెడీ ఒక బలి అయిపోయింది. అక్కడ రెండో బలికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు రెండవ బలి. నోవాహు గారి కాలంలో కూడా ఒక బలి సిద్ధపరిచేటప్పుడు, అప్పుడు ప్రవాహం వచ్చింది, జలప్రలయం, అశూరీయులు కాదు అప్పుడు. దేవుని బలి అంటే ఆ స్టైల్లో ఉంటుంది. దేవుడు సిద్ధపరిచే బలులు అలా ఉంటాయి. దేవునికి మనము సిద్ధపరిచే బలులు వేరు, దేవుడే సిద్ధం చేసే బలులు వేరు. అంతేనా? బలి. ఇక్కడ ఒక మాట చెబుతాను. దేవుని స్టైల్ ఏంటంటే, ఎప్పుడైనా దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తే, ఆయన ఎంత కోపంలో ఉన్నా రిమోట్ కంట్రోలర్ ఎప్పుడు పగలగొట్టాడు. చేతిలో సెల్ ఫోన్ ఎప్పుడు పగలగొట్టాడు. కంట్రోల్డ్గా చేస్తాడు. అంటే మీకు మ్యాటర్ అర్థం కావడం చెప్తున్నా. మనకు కోపం వస్తే ఏం చేస్తాం చెప్పండి? చేతిలో ఏముంటే అవి కొడతాం. కానీ దేవుడు అలా కాదు, కొట్టినా కూడా ప్లాన్డ్గా కొడతాడు. ఆ టైంలో ఇప్పుడు నాకు నీ మీద కోపం ఉంటే నిన్నే కొట్టాలి. సెల్లు పగల కొడితే నేను కంట్రోల్లో లేనని. కానీ దేవుడు కొడితే ఎలా ఉంటుందంటే, కోపం లేదో కొట్టేసాను లేదు, లైట్కి తీసుకో అన్నాడు. ఇక్కడ కొట్టేటప్పుడు కూడా ఏం చేస్తారంటే, నాన్న నోవహు నువ్వు ఓడలోనికి వచ్చి, ఇప్పుడు నేను కొట్టేడు నువ్వు సెంటర్లో ఉంటే నీకు పడతాయి. అందుకు నోవహు నువ్వు ఓడ సిద్ధపరచు. కంట్రోల్ చూడండి, ఆయన కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే నా బలి చాలా పెద్ద బలి. ఆ టైంలో నువ్వు వాళ్ళలో ఉంటే నువ్వు బలి అయిపోతావు. అది కాకూడదుగా. నిన్ను నేను రక్షించుకుంటాను. ఓ నీతిమంతుడా, నేను నిన్ను రక్షించుకుంటాను. నువ్వు నాకు కావాలి. మరి ఆ బలిలో నువ్వు కూడా బలి అయిపోతే ఎలా? అది దేవుని స్టైల్.
తప్పే లేని రిమోట్ను మనం పగలగొడతాం, తప్పే లేని సెల్ను మనం పగలగొడతాం, కానీ తప్పు చేయని నోవహును ఆయన పగలగొట్టాడు. అది దేవుని స్టైల్కి మన స్టైల్కి తేడా. నా కోపం వస్తే అండి నేను తట్టుకోలేనండి, కానీ దేవుడు తట్టుకుంటాడండి. నోవహును తన కుటుంబాన్ని ఏం చేశాడు? సేఫ్గా పెట్టి ఇప్పుడు కొట్టాడు. అది మొదటి బలి. రెండో బలి సొదొమ గొమొర్రా పట్టణాలు లేపాలని డిసైడ్ అయిపోయాడు, కానీ మంచోడు ఉన్నాడు కదా లోపల. ఎవరైనా లోతు, నువ్వు బయటికి రా, నువ్వు అక్కడే సెటిల్ అయిపోతే నేను చేయబోయే బలి భయంకరమైంది. అది నీళ్ళు వచ్చినా ఈత కొట్టేవాడు వెళ్ళిపోతాడేమో, కానీ కనీసం ఒక అరగంట. నోవాహు జలప్రలయము నీళ్ళు కదా, గజీతగాళ్ళు ఉంటే కనీసం ఒక అరగంట బతికే ఉంటారు నాకు తెలిసి. కానీ ఇది అగ్ని ప్రళయం. ఇది ఇంక ఈత కొట్టడానికి ఏముండదు, కోత ఇది. ఆ టైంలో లోతు నువ్వు ఉంటే ఎలా? నీతిమంతుడా, నువ్వు బయటికి రావాలి. అది ఆయన స్టైల్. అలాగే త్వరలో నేను ఒక బలి యూదుల మీదికి తీసుకొని రాబోతున్నాను, కానీ ఆ టైంలో కూడా నా ప్లాన్ ఏంటంటే, నెక్స్ట్ మాట చూడాలి, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. నెక్స్ట్ మాట, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించున్నాడంటే తన దృష్టిలో ఎవరో ఉన్నారు ఆయన కోసం బతికేవారు ఇంకా యూదులలో. అర్థమవుతుందా మీకు? ఆ యూదా ప్రాంతంలో తన కోసం బతికే వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళని మాత్రం సైడ్కి పెట్టుకున్నాడు మైండ్లో ఆయన. ఎందుకంటే బలిలో వీళ్ళు బలి కాకూడదని. అంటే ఖడ్గం రెడీ అయిపోతుంది. నాన్న చాలా సీరియస్ అయిపోతున్నాడు అక్కడ. దేవుడు మహా ఉగ్రుడై ఉన్నాడు. ఆ మహా ఉగ్రుడై ఉండగా మనమేం చేయాలి? పక్క మాట, ఆయన సన్నిధిని జెఫన్యా గారు చెబుతున్నారు, సైలెంట్గా ఉండాలి, మౌనంగా ఉండండి, ఇంకేం మాట్లాడకండి. మీరు ఏం మాట్లాడినా ఆయన యాక్షన్ త్వరగా అయిపోతుంది. ఇప్పుడు నాన్న అరిచేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా ఉండాలి? ఆయన ఏం మాట్లాడినా వినాలంతే. కొంచెం నోరు తెరిచారనుకోండి పగిలిపోద్ది అంటాడు అక్కడ. చాలా ఫ్యామిలీస్లో ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి, పెద్దోడు చిన్నోడు, వీళ్ళిద్దరితో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నాన్న కొట్టేటప్పుడు పెద్దోడు కొట్టించుకుంటాడు, చిన్నోడు మాత్రం ఎదురు తిరుగుతుంటాడు. అంటే కొన్ని ఇళ్ళల్లో, కొన్ని కుటుంబాల్లో చిన్నోడు కొట్టించుకుంటాడు, పెద్దోడు నువ్వు ఎదురుస్తుంటాడు. నన్ను ఎందుకు కొడతావు, నన్ను వాడిని కట్టంటే మిమ్మల్ని కొడతాడు అనమాట ఈయన. అంటే అప్పుడు అమ్మ అంటుంది, ఒరే 4 దెబ్బలు తిని సైలెంట్గా ఉండరా, నువ్వు అనే కొద్ది కొడతాడు ఆయన. అరే నేనేం చేయలేదు మమ్మీ అన్న, నువ్వు ఆ మాట కూడా అనకురా, ఆయన ముందే బెల్ట్ ఇరిగిపోతుంది అక్కడ. అంటే కోపంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి? సైలెంట్. దేవుడు ఉగ్రుడైనప్పుడు మౌనంగా ఉండమని జెఫన్యా గారే కాదు, కానీ ఒకసారి హబక్కూకు గ్రంథంలో కూడా ఈ మాట ఒకసారి చూద్దాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం తీద్దాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము పక్క పుస్తకమే 20వ వచనం చూడండి ఒకసారి. 20, అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. నెక్స్ట్, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉంటే మంచిది. దేవుడున్నాడు అక్కడ, సైలెంట్గా ఉందాం. దేవుడున్నాడు అక్కడ, లేడనుకోకండి, సైలెంట్గా ఉందాం, మనకు మంచిది అది. జకర్యా గ్రంథంలో కూడా ఈ మాట ఏమైనా కనబడుతుందేమో చూద్దాం ఒకసారి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం, అగైన్ జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. 13వ వచనం, జకర్యా 2:13, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేయాలి? పక్క మాట, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. కదా, ప్రవక్తలు ఎవరైనా చెప్పేది ఒకటే, దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండడం నీకు మంచిది. జెఫన్యా గ్రంథం కదా మన ముందేది అక్కడే. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ప్రభువగు యెహోవా దినము సమీపమాయెను. నెక్స్ట్, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కొట్టినా తన వారిని రక్షించుకుంటాడు. నీతిమంతులు ఎవరైనా కనబడితే వారిని సేఫ్గా పెట్టుకుంటాడు, మిగిలిన వారిని తీసేస్తాడు. ప్రవక్త చెప్పకనే చెబుతున్నాడు, నీతిమంతులు
అనీతిమంతులు. అంటే మీకు ఏమర్థం కావాలి? దేవుని దినము అనగానే మీకు ఎప్పుడు మైండ్లో వెలగాలి, నీతిమంతులకు రక్షణ, అనీతిమంతులకు భయంకరమైన శిక్ష. అర్థమవుతుందా మీకు? దేవుని దినము ప్రారంభం నుంచి మీరు చూడండి, అనీతిమంతులకు తప్పదు శిక్ష, నీతిమంతులు మాత్రం అదే రోజున ఏం పొందుతారు చెప్పండి? రక్షణ. ఒకప్పుడు నోవాహు గారి తరంలో అది దేవుని దినం, యెహోవా దినం. అది ఆ యెహోవా దినాన నీతిమంతుడు రక్షింపబడ్డాడు, అనీతిమంతులకు పడింది శిక్ష. సొదొమ గొమొర్రాల కాలంలో యెహోవా దినం వచ్చింది సొదొమ గొమొర్రాకి. ఆ రోజు నీతిమంతుడికి రక్షణ, అనీతిమంతులకి శిక్ష. ఇక్కడ కూడా అదే, ఇక్కడ కూడా అదే. ఒక్కసారి ఈ పాయింట్ మైండ్లో పెట్టుకొని మత్తయి సువార్తలో ఒక మాట చూద్దామా? జస్ట్ అలా 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 చూసేసి వద్దాం. మత్తయి సువార్త 25, మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనము ఒక్కసారి చూద్దాం. 46. వీరు నిత్య శిక్షకు. ఎవరు నిత్య శిక్షకు? అనీతిమంతులు కదా. వీరు నిత్య శిక్షకు. నెక్స్ట్ మాట, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఎప్పుడు? అదొక దినం, అదొక దినం ఉంది. ఆ దినాన కూడా ఇదే జరగబోతుంది. అప్పుడు కూడా ఏముంది? బలి. గతాన్ని చూసి భవిష్యత్తును కూడా చూడాలి అప్పుడప్పుడు మనం. అంతేనా? ప్రారంభము నుంచి అదే. ఆదికాండం 6లో ఏం జరిగిందో, అంటే లేదా నోవాహు తరంలో ఏం జరిగిందో, లోతు తరంలో అదే జరిగింది. లోతు తరంలో ఏది జరిగిందో ఇక్కడ జెఫన్యా గారు చెబుతున్న మాటలు కూడా త్వరగా జరగబోతోంది యూదులకైతే. ఇదంతా గతం, మనకు గతం. గతాన్ని చూస్తున్న మనం ఒక్కసారి భవిష్యత్తును కూడా చూద్దాం. గతంలో ఏముందో భవిష్యత్తులో అదే జరగబోతోంది. గతంలో యెహోవా దినాలు మనం చూస్తున్నాం. కానీ భవిష్యత్తులో మరొక దినం ఉంది. ఆ రోజు కూడా అదే జరగబోతోంది. ఆ రోజు మనం ఎక్కడుంటామో ఒక్కసారి అలా పాయింట్ మీ మైండ్లో పెట్టుకుని మనం వెళ్ళిపోదాం. జస్ట్ మీకు అలా అప్పుడప్పుడు టచ్ చేయాలి కదా నేను, అంతే కదా. మాకెందుకు జెఫన్యా అని మీరు అనుకోకుండా, అసలు టార్గెట్టే మనం. మన చుట్టే తిరుగుతుంది చివరికి. 7వ వచనం అయింది, కిందికి వెళ్దాం. 8వ వచనం, యెహోవా ఏర్పరిచిన బలిదినమందు ఏం జరుగుతుందో చెబుతున్నాడు. ఆ బలిదినమందు ఎవరెవరిని టార్గెట్ చేస్తున్నాడు చూడండి దేవుడు. అధిపతులను, ఇంకా రాజకుమారులను, ఇంకా అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారిని అందరినీ నేను శిక్షించేస్తాను, మీరు చూడాలి. ఆయన ఫస్ట్ టార్గెట్ ఎవరో చెప్పండి. ఆ బలిలో ఫస్ట్ దెబ్బ ఎవరికి పడుతుందంటున్నాడు? అధిపతులు, ఇంకా రాజకుమారులు. అంటే మామూలు వాళ్ళని కాదు నేను ఫస్ట్ పట్టుకుండేది, వీళ్ళని చెడగొట్టిన వాళ్ళని. అదే కదా నిన్నటి దినం. ప్రజలు చెడిపోవడానికి కారకులు ఎవరు? పరిపాలకులు. అర్థమవుతుందో లేదో? యూదా ప్రజలు చెడిపోవడానికి కారకులు ఎవరు? పరిపాలకులు. మీరు రాజుల గ్రంథం, దినవృత్తాంతముల గ్రంథం చదివితే ప్రజలు పాపము చేయుటకు కారకుడైన మనష్షే, కారకుడైన యరొబాము, ఈ పదాలు కనపడుతుంటాయి. ఇశ్రాయేలీలు పాపము చేయుటకు కారకుడైన యరొబాము అన్న పదాలు మీకు రాజుల గ్రంథంలో కనపడుతుంటుంది. అలాగే ఇశ్రాయేలీలు బహుపాపము చేయుటకు మనష్షే కారకుడయ్యాడు. అంటే రాజకుటుంబాలలో చాలామంది ప్రజలను చెడగొట్టడానికి పెద్ద కారకులయ్యారనమాట. రాజకుమారులు ఎందుకు టార్గెట్ చేస్తాడు దేవుడు? నెక్స్ట్ ఎవరున్నారు అక్కడ? అధిపతులు. ఇంతకు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్పమంటే జెఫన్యా చెబుతున్నాడు. ఇప్పుడు జెఫన్యా గారిని అడుగుదాం, ఏంటండి మీరు కూడా ఒక రాజరికపు కుటుంబానికి చెందిన వాళ్ళే కదా, మీరు కూడా రాజరికపు వంశానికి చెందిన వాళ్ళే కదా, మీరేంటి రాజకుమారులకు ఉగ్రత రాబోతుంది, తొలి దెబ్బ వాళ్ళకే పడుతుందని చెబుతున్నారు ఏంటనంటే, జెఫన్యా గారు చెప్పకనే చెబుతున్నాడు, నేను రాజకుటుంబానికి చెందినోడినైతే ఏంటి గొప్ప, అక్కడ దేవుడు డిసైడ్ అయిపోయాడు.
దేవుడు డిసైడ్ అయ్యి చెప్పమన్న తర్వాత వాళ్ళు నా వాళ్ళైనా ఖచ్చితంగా చెబుతాను నేను. అది నా స్టైల్. సేవకుడి స్టైల్ ఏంటో చెప్పండి. నా వాళ్ళు చెడ్డోళ్ళైనా నా దృష్టిలో మంచోళ్ళు కాదు. నీ వాళ్ళు చెడ్డోళ్ళైతే, వాక్యము చెడ్డవారని చెబితే ఖచ్చితంగా హెచ్చరించాల్సిందే, ఉన్నట్టుగా చెప్పి తీరాల్సిందే. కవర్ చేసుకోవడానికి కవరింగ్ సైకాలజీ చేయకూడదు ఇక్కడ. జెఫన్యా అనే సేవకుడి నుంచి ఇక్కడ ఎవరైనా సేవకులు ఉంటే నాతో పాటు మనందరం నేర్చుకోవాల్సిన ఒక పరిస్థితి ఏంటో చెప్పండి. వాక్యానికి అవిధేయులైన వారు మనవారైనా నిలబెట్టి చెప్పాల్సిందే. జాగ్రత్త. ఏం పర్లేదు నడు మెహూనా అనకూడదు ఇక్కడ. నేను చూసుకుంటానంటే నిన్ను చూసుకుంటాడు దేవుడు అప్పుడు కదా. దేవుని విషయం వచ్చేసరికి బయటవారైనా మనవారైనా అందరూ సమానంగానే ఉండాలి. సేవకుని దృష్టిలో ఎంత మంచి ప్రస్తావన ఇక్కడ జరుగుతుంది చూడండి. అసలు తొలి మాటే రాజకుమారులకి, తొలి మాటే అధిపతులకి. అది 1వ అధ్యాయం 8వ వచనం. ఒక్కసారి ఈ 8వ వచనాన్ని అలానే చదివి 3వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం దయచేసి. 3వ అధ్యాయం, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. అదే యెరూషలేము గురించి, అదే యూదుల గురించి ఇక్కడ చెబుతున్నాడు. ఏమని? ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియగు పట్టణమునకు శ్రమ. ఏంటి పట్టణం? యెరూషలేం. అది దేవుని మాట ఆలకించదు. నెక్స్ట్, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు చూడండి. 3వ వచనం. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళు. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు. దేవుడు ఎన్ని దోషారోపణలు చేస్తున్నాడు చూడండి. మీకు అర్థమైందో లేదో, నేను 3వ అధ్యాయం ఎందుకు చూపించానంటే అక్కడ 8వ వచనం చూపించి ఇక్కడ 3వ అధ్యాయానికి ఎందుకు తీసుకొని వచ్చానంటే అక్కడ కనపడుతున్న వాళ్ళందరూ కూడా సామాన్యులు కాదు, పెద్దోళ్ళు, రాజకుమారులు, అధిపతులు. ఈ పెద్దవాళ్ళ జాబితాలో గనులు అంటాం. సమాజంలో వీళ్ళేమని పిలుస్తాను చెప్పండి? గనులు. ఆ గనుల జాబితాలో మీకు అక్కడ అధిపతులు కనపడుతున్నారు, గనుల జాబితాలో మీకు అక్కడ రాజకుమారులు కనపడుతున్నారు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళకి ఇంకొక 2-3 యాడ్ అయిపోతున్నారు. ఎవరెవరు ఇక్కడ? అధిపతులు. 3వ వచనం. అధిపతులు అదొక గ్రూప్. న్యాయాధిపతులు అదే వచనంలో ఉంటుంది మీకు. న్యాయాధిపతులు అది 2వ గ్రూప్. 4వ వచనంకి వచ్చేసరికి ప్రవక్తలు అది 3వ గ్రూప్. అదే 4వ వచనంలో ఇంకొక గ్రూప్ కనపడుతుంది, యాజకులు. దేవుడు ఫస్ట్ టార్గెట్ ఎవరికి వేసాడు చెప్పండి? సమాజంలో ఎవరైతే గనులుగా పిలువబడుతున్నారో, గనులుగా పరిగణించబడుతున్నారో వాళ్ళని వేస్తున్నాడు దేవుడు మొట్టమొదటి టార్గెట్గా. రాజకుమారులు, ఇంకా అధిపతులు, ఇంకా న్యాయాధిపతులు, ఇంకా ప్రవక్తలు, ఇంకా యాజకులు. అసలు వీళ్ళందరూ ఎవరు? ప్రజలకు దారి చూపించవలసిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రజలకు మార్గాన్ని నిర్దేశించవలసినటువంటి వారు, ప్రజలను చక్కని మార్గంలో నడిపించవలసినటువంటి వారు. ప్రజలను నడిపించవలసిన మీరే చెడిపోతే, వాళ్ళు చెడిపోవడానికి కారకులు మీరే అయితే నా దెబ్బ మొదట మీకు పడక తప్పదు. సెల్ ఫోన్స్ ఆఫ్ చేద్దాం ప్లీజ్. ఆల్రెడీ కొంచెం బయట సౌండ్ ఎక్కువగా నాకు డిస్టర్బింగ్ ఉంది. సెల్ ఫోన్స్ అందరూ ఆఫ్ చేసేసేయండి. కొంచెం పిల్లలు కూడా అరవకుండా కొంచెం ఏమనుకోకండి, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ప్రజలకు మార్గాన్ని చూపించవలసిన వారే ప్రజలను తప్పుదారి పట్టిస్తే దేవుడు మొట్టమొదట పట్టేది ప్రజల కంటే ముందు దారి చూపించవలసిన వారిని. అంతేనా? అది ఒకనాడు యూదా రాజరికానికి, యూదా రాజకీయానికి, అంటే ఆ రోజు రాజకీయమే కదా ఇదంతా కూడా, ఆ రాజకీయ వ్యవస్థకు దేవుడు చేస్తున్న హెచ్చరిక ప్రవక్త ద్వారా. చరిత్రలో ఏది జరిగినా తర్వాత ఉన్నటువంటి తరాలు పాఠాలు నేర్చుకోవాలి. ఏం చేస్తున్నారంటే 3వ అధ్యాయంలో వీళ్ళందరూ కూడా
అధిపతులు గర్జన చేయు సింహములు అంటే క్రూరులు. సింహాలతో ఎందుకు పోల్చబడ్డారు వీళ్ళు? సింహాలంటే ఏ జంతువులు చెప్పండి? పాలు తాగేవి కాదు, భక్షించేవి. అధిపతులు ఏమైపోయారట? భక్షకులైపోయారు. ప్రజలకు మేలు చేయవలసిన వారు, ప్రజలకు సేవ చేయవలసినటువంటి వారు పరిపాలకులు. పరిచారకులుగా ఉండవలసిన పరిపాలకులు కాస్త ప్రజలను చూసుకొని ప్రజల అవసరాలు తీర్చవలసిన వారు కాస్త ప్రజలను దోచుకుంటున్న క్రూరులు, దుర్మార్గులు. అందుకే సింహాలతో పోల్చబడ్డారు అక్కడ. సింహానికి జాలి ఉంటుందా? సింహానికి కరుణ, దయ ఏమైనా ఉంటుందా? నో. తన కడుపు నిండితే చాలు. క్రూర జంతువు, క్రూర మృగరాజు కదా దాని పేరు. రాజు, అధిపతులు అంటే రాజులు. క్రూరులు, ప్రజలను దోచుకుంటున్న భయంకరమైనటువంటి క్రూరులు చూస్తున్నాడు దేవుడు. ఇక న్యాయాధిపతులు అంటే ఎవరు చెప్పండి? న్యాయ వ్యవస్థలో జడ్జెస్ వీరు. న్యాయాధిపతులు, న్యాయానికి అధిపతులు. చూడండి, వీళ్ళకున్న బిరుదే న్యాయాధిపతులు. న్యాయాధిపతులు సమాజంలో న్యాయాన్ని వీళ్ళు కాపాడాలి, రక్షించాలి, సంరక్షించాలి. న్యాయాన్ని సంరక్షించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడవలసిన ఈ న్యాయాధిపతులే ఏం చేస్తున్నారట? రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించే తోడేళ్ళట. అధిపతులు భక్షించే వాళ్ళు అయిపోయారు, వీళ్ళు న్యాయాధిపతులు భక్షించే వాళ్ళు అయిపోయారు. వాళ్ళు 10 రూపాయలు తింటే ఇలా 5 రూపాయలు తింటున్నారు అంతే. ఇద్దరికి మాత్రం అలవాటైంది తినడం. ఎప్పుడు కూడా దేవుడు వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళ మీద వేసే నిందలు అవే. ఈ వచనాన్ని అలానే మైండ్లో పెట్టుకొని ఒకసారి యెషయా గ్రంథంలో కూడా ఇలాంటి మాటలు ఏమైనా కనబడతాయేమో ఒక్కసారి చూద్దాం ప్లీజ్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం చూద్దాం ఒకసారి. 23వ వచనం. నీ అధికారులు ద్రోహులు, దేవుడి దోషారోపణ, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. అది అక్కడ జెఫన్యా గ్రంథంలోని భావం. తోడేళ్ళు భక్షించేవారు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎవరిని భక్షించేవారు? ప్రజలను భక్షించేవారు. ఎలా భక్షించేవారు? లంచాలు కోరుతూ. రేపు నీ కేసు మా కోర్టుకు వస్తుంది, అర్థం చేసుకోవాలి. ఇంకా నువ్వే అర్థం చేసుకోవాలి. మరి అది అన్నమాట భక్షించడం అంటే. చెబుతున్నాడు ఇక్కడ, లంచాలు కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యం విచారించరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కనుక. తండ్రి లేని దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి? విధవరాండ్ర దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి? న్యాయం మహాప్రభు అని న్యాయాధిపతుల దగ్గరికి వెళితే ఎంత ఇస్తావు? న్యాయం తీరుస్తాను. అది తోడేళ్ళు. 17వ వచనం, అదే అధ్యాయంలోని 17వ వచనం. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వాణ్ణి విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. కానీ ఇవేవి జరగడం లేదు, మీ మధ్య జరగట్లేదు. అది యెషయా ప్రవక్త వీళ్ళందరికంటే ముందు వాళ్ళ గురించి ప్రస్తావిస్తున్న మాట అది. 5వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలనని చూడగా, అక్కడ ఏం కనపడుతోంది? బలాత్కారము కనబడెను. నీతి కావాలనని చూడగా రోదనము కనబడెను. ప్రవక్తలందరూ అదే చెబుతున్నారు. చూడండి, అక్కడ ప్రవక్తలందరూ అదే చెబుతున్నారు. ఇంకొంతమంది ప్రవక్తల నోట ఇదే మాట వస్తుందో లేదో ఒక్కసారి మనం చూద్దాం. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం ఇప్పుడు వద్దులేండి. మీకా, ఆమోసు గ్రంథం చూసి మీకాకి వెళ్దాం. ఆమోసు గ్రంథం ప్లీజ్. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. 5:7. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయుచున్నారు మీరు. అది దోషారోపణ. పెద్దోళ్ళు చేస్తారా ఇవన్నీ? చిన్నోళ్ళు చేస్తారా చెప్పండి? న్యాయాన్ని అన్యాయంగా మార్చడం, కేసులను తిప్పేయడం, ఇవన్నీ చిన్నోళ్ళు చేయగలరా? పెద్దోళ్ళు చేయగలరా? పెద్దవాళ్ళు చేసేది. మీకా గ్రంథం
ఒక్కసారి మీకా గ్రంథం కూడా వద్దాం, 7వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. భక్తుడు దేశంలో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. 3వ వచనం 2 చేతులతోనూ కీడు చేయ పూనుకుందురు. నెక్స్ట్ మాట, అధిపతులు బహుమానము కోరుదురు. సింహాలు కదా అధిపతులు ఎవరు? జెఫన్యా గ్రంథంలో ఎలా పోల్చబడ్డారు? సింహములు అంటే భక్షించేవారు. నెక్స్ట్ మాట, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు. తోడేళ్ళు మరి, చర్మం మాత్రం గొర్రె చర్మం. రాత్రుల్లో తోడేళ్ళలా కనపడుతున్నారంట. రాత్రుల్లో తోడేళ్ళు. రాత్రి అంటే రహస్యం. న్యాయాధిపతులు పబ్లిక్లోకి వచ్చి అడుగుతారేంటి? సీక్రెట్గానే అడుగుతారు. ఏంటి సూరిబాబు, వచ్చే వారం నీదేదో కేసు ఉందంట కదా మా వాళ్ళు, ఒకసారి పర్సనల్గా ఇంటికి రా చెప్తా నీకు అన్నీ అంటాడు అనమాట. అది అప్పుడు ఈ సూరిబాబు పెద్దబాబు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు పెద్దబాబు అంటాడు, మరి ఆలోచించుకో, అంతా నా చేతిలో ఉంది, ఏమైనా చేయగలను, కొంచెము నువ్వు మరి మేనేజ్ చేసుకోగలిగితే అని నేను మేనేజ్ చేస్తాను, నీ సైడ్ నువ్వు చూడు, నా సైడ్ నేను చూస్తాను. ఏంటది? రహస్య ఒప్పందం. రాత్రి తోడేళ్ళు. న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందురు. గొప్పవారు తమ మోసపు కోరికను ఎవరికి తెలియజేయుదురు అని అన్నాడు అక్కడ. గొప్పవారు ఎవరికి తెలియజేయుదురు చెప్పండి? సహాయం కోసం వచ్చిన పేదోళ్ళకు తెలియజేస్తారు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. మీకు అర్థం కావాలి ఈ మాట. అందరూ కలిసి ముంచుతారంట ఒకడిని, అందరూ కలిసి. అలాగున వారు ఏకపట్టుగా నుండి, మీకు మ్యాటర్ అర్థమవుతుందో లేదో, ఏకపట్టుగా నుండి అంటే ఉదాహరణ మీకు ప్రభుత్వం నుంచి ఏదో ఒక అవసరం ఉందండి, కార్డు అనుకోండి, లోన్ అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి. అప్పుడు అంత ఈజీగా పని అయిపోతుందేంటి? ఏం చేయాలి? లోపలికి వెళ్ళి మేనేజర్తో ఏదో మాట్లాడతారు. మ్యాటర్ అంటారు, మీరు బయటికి వెళ్ళండి మీకు విషయం అర్థమవుతుంది. బయట క్లర్క్ ఎవరో ఉంటారు, ఏం లేదు పని అయితే అవుతుంది, అవ్వదని కాదు ఇక్కడ, పని అయితే అవుతుంది, కాకపోతే ఒక నలుగురిని నువ్వు చూడాలి. ఎందుకంటే మరి లోను 1,00,000, మాకు కొంచెం లక్ష్యాలు ఉన్నాయి, అంతేనా? ఒక్క పంచి 10,000 నువ్వు సర్దు, 1,00,000 రాకపోతే నన్ను అడుగు. 10,000 ఎందుకు రా నీకు అని అడిగితే, 10,000 నేను ఒక్కడిని తింటానేంటి? నలుగురు ఒక 2,500 చిన్నసారికి ఇవ్వాలి, ఒక 3,000 పెద్దసారికి ఇవ్వాలి, ఒక 4,000 ఇచ్చి ఒక 500 నాకు లేకపోతే ఎట్లా బాసు? అందరూ ఏకపట్టుగా చదవండమాట. అలాగున వారు ఏకపట్టుగా నుండి దానిని ముగింతురు. దేనిని? ప్రక్రియను. ఏ ప్రక్రియను? పేదోడును ముంచే ప్రక్రియ. భక్షించే సింహాలు, భక్షించే తోడేళ్ళందరూ. ఎక్కడ మీరు అనుకోవచ్చు ఇదంతా ఇప్పుడు వింటున్నాం కదంటే, ఎప్పుడెప్పటి నుంచో ఉంది అది ఇప్పుడు ఉంది. అదే జెఫన్యా గ్రంథం, మర్చిపోకు, మనం అక్కడే ఉన్నాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము కదా. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 3-4 వచనంలో, దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, న్యాయాధిపతులు తోడేళ్ళు భక్షించేవాళ్ళు. అది అందుకే వాళ్ళని నేను టార్గెట్ చేస్తాను ఫస్ట్. వాళ్ళతో పాటు సందట్లో సడేమియాలాగా ప్రవక్తలు కూడా వాళ్ళకి యాడ్ అయిపోయారు. ఎందుకు? ప్రవక్తలకి ఏం కావాలి? పెద్దోళ్ళ దగ్గర ఉంటే 4 రాళ్ళు మేము రాల్చుకోవచ్చు, అంతేనా? జెఫన్యా లాంటి ప్రవక్తలు అందరూ ఉంటారా చెప్పండి? ఉన్నట్టుగా ముఖం మీద చెప్పేవాళ్ళు. నువ్వు మా బంధువు కదా, కొంచెం మంచి మాటలు చెప్పరాదంటే చెప్పను నేను. అది జెఫన్యా స్టైల్. ఉన్నది దేవుడు ఏం చెప్పన్నాడో అదే చెప్తాను నేను నీకు మామను అవుతాను కదా, నువ్వు మామైనా పర్లేదు, బావైనా పర్లేదు, దేవుడు చెప్పమందే చెప్తాను. అది జెఫన్యా స్టైల్. కానీ ఆ రోజుల్లో వాళ్ళ మధ్య అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. వీలేని స్టైల్, నువ్వు మామ ఆగమైనా పర్లేదు, రేపటి నుంచి మామలు అవుదాం అంతే. అంటే అర్థం ఏంటి?
ప్రజలు ప్రవక్తల పైన డిపెండ్ అయి ఉంటారు కొన్ని విషయాల్లో. మీరు బాగా వినాలి, ఈ మాట చెప్తాను. మీకు సబ్జెక్ట్ మీకు అర్థమయ్యేలా ప్రజెంట్ చేయకపోతే మీకు మ్యాటర్ అర్థం కాదు. ఎలక్షన్లకు ముందు వినండి బాగా, ఇది ఎలక్షన్లకు ముందు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, ఏ పార్టీ వాళ్ళైతే నిలబడతారో, వీళ్ళు ఏం చేస్తుంటారో చెప్పండి, అప్పుడప్పుడు ఎవరెవరిని తీసుకొని వస్తే మీరు ఓట్లు వేస్తారో వాళ్ళని ముందు పెడుతుంటారు వీళ్ళు. ప్రజలు ఎవరిని చూస్తే ఓట్లు వేస్తారో ప్రజలను ఆకర్షించడానికి ప్రజల మధ్య మంచి పేరున్న వాళ్ళని తీసుకొని వస్తుంటారు. అప్పుడప్పుడు సినీ యాక్టర్లని చూసారా, ఎలక్షన్ క్యాంపెయిన్లో సినీ యాక్టర్లు పాల్గొంటారా? వాళ్ళకేం పని ఇప్పుడు మనతో? వాళ్ళని చూస్తే మనం ఓట్లు వేస్తామని. అప్పుడప్పుడు క్రికెటర్లను, ఇంకా కొంతమంది చెప్పండి, అప్పుడప్పుడు సెలబ్రిటీలను, ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు కొంతమంది ఆధ్యాత్మిక గురువులను కూడా తీసుకొని వస్తుంటారు. చూసారా, ఆధ్యాత్మిక స్వామీజీలు, గురువులు, వీళ్ళు కూడా అప్పుడప్పుడు ఎలక్షన్ల క్యాంపెయిన్లలో కనపడుతుంటారా? ఆ ఓట్లేమని చెప్పరు, కానీ వాళ్ళని చూస్తే మీకు మ్యాటర్ అర్థం కావాలంతే. స్టేజ్ మీద ఆయన కనపడ్డాడంటే మీకు ఏమర్థం కావాలి? ఓహో, మన గురువు గారు ఈయనకనమాట, అట్లయితే మన ఓటు ఈయనకి. అది అక్కడ. ప్రజలకు ప్రవక్తల పైన ఒక గురు ఉంటుంది, గురువులు అన్నట్టుగా. ఇప్పుడు దానిని ఆసరాగా చేసుకొని ఈ రాజు మంచోడు అని ప్రవక్త చెప్పాడు అనుకోండి, ప్రజలు ఆ రాజుకు ఓట్లు వేస్తారా? అంటే ఆయన పక్షాన్ని నిలబడరా? అప్పుడు నీ గురించి మేము మంచిగా చెప్తాం, మమ్మల్ని నువ్వు చూసుకో. అది వీళ్ళ ఒప్పందం అనమాట, రహస్య ఒప్పందం. రాజా, నీ గురించి మేము చూసుకుంటాం, ప్రజలతో నీ గురించి 4 మాటలు మంచి చెప్పామనుకో, రేపొద్దున వాక్యం చెప్పేటప్పుడు అబ్బా ఆయన అండి నిజంగా మంచోడండి, ఆయన మాత్రం వదులుకోకూడదు, మీరు ముందే చెప్తున్నాను దేవుని మాటగా అన్నాడు అనుకోండి, ప్రజలు ఫ్లాట్. ఇంకా నీ గురించి ప్రజలకు మేము మంచి చెబుతాం, ప్రజలలో మేము చూసుకుంటాం, ప్రజల బయట నువ్వు మమ్మల్ని చూసుకో. ప్రవక్తలు కింది మాట, ప్రవక్తలు ఏం చేస్తారట? గప్పాలు కొట్టువారు. రాజు మేమేం చెబితే అదే అండి గప్పాలు. ప్రజలు ఏది చెబితే అదే అండి. మాకెట్లుందంటే ప్రజల మధ్య అలా ఉంది. యాజకులు ఎలా ఉన్నారు పక్కన? విశ్వాసఘాతకులు అట ప్రవక్తలు. ఇంకా దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని పాటించి బతకవలసిన యాజకులు కూడా ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి బతుకుతున్నారు. అధిపతులు, రాజకుమారులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, నెక్స్ట్ యాజకులు, వీళ్ళందరూ కూడా సామాన్యుల కంటే పైనున్న వాళ్ళు. మంచైనా చెడైనా సామాన్య ప్రజలు ఎవరి వైపు చూస్తారు చెప్పండి? వీళ్ళ వైపు చూస్తారు. కానీ వాళ్ళే భ్రష్టు పట్టినప్పుడు దేవుడు ఖడ్గం రెడీ చేస్తున్నాడు బలికి. తొలి దెబ్బ. ఈరోజు ఏ దేశంలో చూసినా పరిపాలకులు నిజంగా మార్గదర్శకులుగా ఉన్నారంటారా? మాదిరికరంగా ఉన్నారంట చెప్పండి? ప్రజలను దోచుకునే వాళ్ళు ఎక్కువ మంది పరిపాలకులు కనపడతారే కానీ ప్రజలకు సేవ చేయడానికి వచ్చే పరిపాలకులు చాలా తక్కువ. అక్కడక్కడ కనపడతారు అంతేగాని ఎక్కువ శాతం దోచుకునేవారే మనకి ఈరోజు కనబడతారు. వాళ్ళందరికీ జెఫన్యా గ్రంథములో రాజకుమారులకి, అధిపతులకి దేవుడు ఏ హెచ్చరికలైతే చేస్తున్నాడో అదే దేవుడు ఈరోజు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఆయన గమనిస్తూ రేపొద్దున మమ్మల్ని ఎవరు అడగరు అనుకుంటున్నారేమో వీళ్ళందరూ కూడా బలికి సిద్ధపడాలి. వీళ్ళందరూ దాని కొరకు వాళ్ళకు ఒక డే ఉంది. ఎలక్షన్లకు ముందు వచ్చి ప్రజల కోసం ఆ రక్తాన్ని ధారపోస్తామని వాగ్దానాలు చేసి వెళ్ళిపోయినటువంటి వీళ్ళందరూ కూడా ప్రజల రక్తాన్ని పీల్చుకొని తాగుతున్న క్రూరమైన సింహాలు, క్రూరమైన తోడేళ్ళు. ఈ మాట నేను భారతదేశంలో మాట్లాడుతున్నాను. రేపొద్దున ఎవరైనా నన్ను అడగొచ్చు కూడా, మీకు ఏం ఆధారాలు ఉన్నాయండి అని అడగొచ్చు. ఆధారం లేకుండా మాట్లాడతానంటే ఇంత గట్టిగా. ఎవరైనా ఆ మాట మాట్లాడితే నాకు సాక్ష్యంగా ఎవరిని తెచ్చుకుంటానో చెప్పనా? సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని. ఏంటి నీకు అంత లింక్ ఉందా అంటే ఎంత లింక్ ఉందో చెబుతాను. ఒకనాడు నేను చదివాను ఈనాడు. ఆనాడు నేను ఈనాడులో చూసింది నరేంద్ర మోడీ గారి మాటలు. ఆయన ఏమన్నాడు చెప్పనా?
మన భారతదేశానికి ఉండే భయంకరమైనటువంటి సమస్య నల్లధనం. నా మాటలు కాదు, ప్రధానమంత్రి మాటలు. భారతీయులు అక్రమంగా సంపాదించుకున్న నల్లధనం విదేశాలలో మగ్గిపోతోంది. అది ఇండియాకు వస్తే కానీ మన భారతదేశానికి సమస్యలు తీరవన్నాడు. నేను కాదు, ప్రధానమంత్రి. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో ఒకరోజు శిఖరాగ్ర సదస్సులు జరిగితే అందులో అగ్రరాజ్యపు అధ్యక్షులందరూ నిలబడితే అందులో మన ప్రధానమంత్రి కూడా వెళితే ఆస్ట్రేలియా ప్రధాని కోరాడు, సమస్యల గురించి మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా మాట్లాడండి. మనసు విప్పి అంటే మన ప్రధానమంత్రి లేచి నిలబడి మాట్లాడింది ఇదే. నల్లధనం అనేది ప్రపంచ సమస్య. ఆ సమస్యకు బాధితులలో మా దేశం ఉంది, మీ దేశం ఉంది. కానీ అందరూ చేతులు కలిపితే కానీ ఈ సమస్యను మనము కూకటి వ్రేళ్లతో మనం బయటికి తీసుకొని రాలేము. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చిన ప్రధాని చెప్పాడు మరొకసారి దాని గురించి. నల్లధనం అనేది ఒక భూతం, నల్లధనం అనేది ఒక పిశాచి, నల్లధనం అనేది ఒక రక్కసి. ఆయన మాట్లాడిన మాటలు. భారతదేశంలో పేదరికం నిర్మూలం అవ్వాలి అంటే, భారతదేశంలో ప్రజలకు న్యాయం జరగాలంటే బయట ఉన్న నల్లధనం రావాలి అన్నాడు ప్రధాని. అంతకంటే పెద్ద సాక్ష్యం నాకేం కావాలి? దారిని పోయి అనామకుడు కాదు కదా మాట నింది. అది చాలదా ఈరోజు నేను ఈ మాట మాట్లాడడానికి? ఎంత మాట అన్నాడండి ఎవరైనా అనుకుంటే ముందు ప్రధాని గారిని అడిగి నా దగ్గరికి రండి, మీకు అపాయింట్మెంట్ దొరికితే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? కేవలం మన పరిపాలకులే కాదు, ప్రపంచంలో ఈరోజు ప్రజలను దోచుకునే ఏ నాయకుడైనా, ఏ నాయకులైనా, ఏ పరిపాలకులైనా అందరికీ ఒక హెచ్చరిక, దేవుడు చేస్తున్న హెచ్చరిక. ఆ రోజు యూదా అధిపతులు, యూదా న్యాయాధిపతులు, ఘనులుగా పేరుగాంచిన వాళ్ళందరూ కూడా ప్రజలను ఎంత మోసం చేసి బతికారో అలాంటి మోసం ఈరోజు మీరు చేస్తుంటే అదే దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఈరోజు మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నాడు. దేనికోసమో చెప్పనా? మార్చుకోకపోతే, మారకపోతే ఏదో ఒకరోజు ఆయన ఖడ్గానికి బలి కాక తప్పదు. గతాన్ని చూసి పాఠాలు నేర్చుకోవాలి. చేసిన తప్పే మళ్ళీ చేయకూడదు. న్యాయవంతుడైన దేవుడు ఆకాశముందు ఆసీనుడై ఉన్నాడు. మమ్మల్ని ఎవ్వడేం చేయలేడు అనుకుంటే తప్పు. చచ్చిపోయే ముందైనా ఆయన ఖడ్గపు రుచి చూస్తారు, లేదంటే చచ్చిన తర్వాత ఖచ్చితంగా చూస్తారు, అందులో డౌట్ లేదు. ఏం అవ్వదులే, నన్ను ఎవడు పట్టుకోలేదులే అంటే పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అక్కడ. మొదట అధ్యాయానికి రండి. మళ్ళీ మొదట అధ్యాయానికి రందాం. 8వ వచనం. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను, నెక్స్ట్ రాజకుమారులను, వీళ్ళందరూ ఏం చేస్తున్నారట? అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారినందరినీ నేను శిక్షిస్తాను. వీళ్ళు ఏం చేస్తున్నారట? రాజకుమారుల అధిపతులు అన్య దేశస్థుల వలె వస్త్రాలు వేసుకుంటున్నారట. అంటే మీకు అర్థమేం కావాలి? ఏదో ప్యాంటు షర్ట్ వేసుకున్నారని కాదు, అన్య దేశస్థుల వాళ్ళు. ఇక్కడ అన్యజనులు, ఆ రోజుల్లో అష్షూరీయుల పరిపాలన జరుగుతోంది అక్కడ. అదే చెప్పాను, ఆ రోజు ప్రపంచంలో మహాబలమైన రాజ్యంగా ఉంది. ఎవరు అనుకుంటున్నారు? అష్షూరీయులు అంటే భయంకరమైనటువంటి ఒక ఇంతకు నిన్న చెప్పినటువంటి ఆరాధనలకు వాళ్ళు అలవాటు పడ్డవారు. అలాంటి వారిని చూసి ఈ యూదా రాజాధిపతులు, రాజకుమారులు వీళ్ళు ఏం చేస్తున్నారట? వాళ్ళ దగ్గర మార్కులు కొట్టడానికి వాళ్ళ వల్లే మారిపోతున్నారట. వాళ్ళలాంటి డ్రెస్సులు వేసుకొని వాళ్ళలాంటి చేష్టలు చేస్తూ. అర్థమవుతుందా? డ్రెస్ అంటే అర్థమవుతుందా మీకు? కొన్ని సందర్భాల్లో కొంతమంది తెల్ల డ్రెస్ వేసుకుంటూ ఉంటారు. అంటే మీకు మ్యాటర్ అర్థం కావాలి. ఈ తెల్ల డ్రెస్ వేసుకున్నా అంటే ఓహో పలాందానికి చెందినవాడు. మరి కొంతమంది కలర్ మారుస్తారు, అది వాళ్ళు ఇంకొక దానికి చెందినవాళ్ళు అన్నట్టుగా వస్త్రములు వేసుకుంటారంటే అన్యజనుల వాళ్ళే. ఎవరు? యూదాలో ఉండే రాజకుమారులు, యూదాలో ఉండే అధిపతులు. ఎందుకు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు మీరు? డ్రెస్ చేంజ్ చేస్తే మరొకటి ఏదో చేయాలని, ఆచారం, ఆరాధన, అర్చన. అర్థమైందా మీకు మ్యాటర్?
డ్రెస్ అంటే మీకు వెలగాలి, ఇప్పుడు మీకు లైట్ వెలగాలి ఇప్పటికే. పలానా కలర్ డ్రెస్, ఓహో పలాందన్నమాట. మరొక కలర్, ఓహో ఇదన్నమాట. మరొక కలర్, ఇదన్నమాట. వస్త్రములు వేసుకుంటున్నారట అన్ని జనుల వల్లే. ఫస్ట్ టార్గెట్ అదే. 9వ వచనం, మరియు ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోనూ బలాత్కారముతోనూ నింపు వారిని ఆ దినమందు నేను శిక్షింతును. ఇది రెండో గ్రూప్ ఇక్కడ, ఇది రెండో జాబితా. ఈ రెండో జాబితాలో మీకు ఎవరు కనపడుతున్నారు? పెద్దోళ్ళు కాదు కానీ చిన్నోళ్ళు, చిన్నోళ్ళైనా ముదుర్లు, యజమాని దగ్గర దాసులుగా పనిచేసే పనివారు. మరి పనివారి పరిస్థితి ఎలా ఉంది? పనివాళ్ళు ఏం చేస్తున్నారట? గడపలు దాటి వచ్చి ఏం చేస్తున్నారు? యజమానుని ఇంటిని మోసముతోనూ బలాత్కారముతోనూ నింపేవాళ్ళు. అంటే నమ్మకమైన దాసులు కనపడట్లేదు. ఒకవైపు పెద్దోళ్ళు చెడిపోయారు. నెక్స్ట్ మాటలు ఏమి కనపడుతుంది 9వ వచనంలో మీకు? సామాన్య అంటే చిన్ని పని చేసుకునే వాళ్ళు కూడా చెడిపోయారు. అక్రమంతో, మోసంతో, బలాత్కారంతో నింపేస్తున్నారట. అదేందాక నేను చెప్పాను, పెద్దోళ్లకు పని జరగాలంటే చిన్నోళ్ళు సహకరించాలి. యజమానుని ఇంటిని ఏం చేస్తున్నారట? బలాత్కారంతో నింపుతున్నారు. అంటే మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే, ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, పెద్ద సీట్లో ఉన్నాయన డైరెక్ట్గా నేను అడగడు. ఎవరి చేత అడిగిస్తాడు చెప్పండి? చిన్న సీట్లో ఉన్నాయని అడుగుతాడు. చిన్న సీట్లో ఉన్నోడు ఎవరు? ఆ యజమానుని కింద ఉన్నవాడు. ఈ కిందున్నోడు డోర్ ఓపెన్ చేసి, కిందున్నోడు ఏం చేస్తాడు చెప్పండి? బండి స్టార్ట్ చేస్తాడు. చేసి రావాల్సిందంతా తీసుకొని యజమానుని ఇంటిని ఏం చేస్తాడు చెప్పండి? బలాత్కారముతోనూ మోసముతోనూ. పెద్దవాళ్ళు తప్పు చేస్తుంటే చిన్నవాళ్ళు భాగస్వాములు అవుతున్నారు. మీరు ఈరోజు చూస్తున్నారేమో, ఆ రోజే ఉంది యూదాలో అది. దాని అర్థం తప్పు చేసే పెద్దవాళ్ళను వదలను, సహకరించే చిన్నవాళ్ళను కూడా నేను వదలనుగాక వదలను. ఎప్పుడు? బలిదినమందు. అప్పుడు చిన్నోడు అనొచ్చు, ప్రవ్వా 10,000 ఇచ్చాడు ప్రవ్వా, నేను 1000 రూపాయలు తీసుకున్నాను, ఎందుకు కొడతావంటే అందుకే ఫస్ట్ వాణ్ణి కొట్టొచ్చాను నీ దగ్గరికి అనొచ్చు. రేపు పొద్దున పంచాయతీలో నేను 1000 రూపాయలే ప్రవ్వా తీసుకుందానంటే అందుకే ఫస్ట్ ముందు వాణ్ణి కొట్టి నీ దగ్గరకు వచ్చాను. నువ్వైతే 1000 తీసుకున్నావుగా. దేవుని తీర్పు. దేవుడు నరుని పైవేషము చూడడు. తప్పు చేస్తే పెద్దోడైనా తప్పే చెప్పండి, చిన్నోడైనా తప్పే. ఎందుకంటే ఎంత మునగాడైనా ఆయన ముందు చిన్నోడే. నేను బంగారు సింహాసనం ముందు కూర్చున్న రాజు నన్నే కొడతావంటే ఎవడికి రాజు? నువ్వు వాళ్ళకి రాజు, నాకు కాదు. అంతేనా కదా? దేవుని దగ్గరకు వచ్చిన కింగ్ అంటే ఎలా? నువ్వు మొన్నయ్యావు కింగ్, ఆయన ఫస్ట్ నుంచి కింగ్. ఆయన దగ్గరకు వచ్చిన డబ్బాలు కొడితే ఎలా? మహా అంటే నువ్వు 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30, 40. మనుషులు అంటాడు వచ్చి 55 అంటాడు. అంతే నీ చరిత్ర. దేవుడు నిరంతరము రాజై ఉన్నాడు. మరి ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడతావేంటి నువ్వు? దేవుడు బలికి ఎప్పుడూ సిద్ధపడకూడదు. అంతవరకు దేవుణ్ణి తీసుకొని రాకూడదు. అది మీకు అది ఇక్కడ మనం నేర్చుకోవాలి. దేవుడు బలికి సిద్ధపడే స్థితికి మనిషి రాకూడదు. ఎందుకంటే ఆయన ఎంటర్ అయితే ఎలా ఉంటుందంటే ఇంకేముండదు అక్కడ, పంచాయతీ ఏముండదు. ఒక్కసారి డిసైడ్ అయిపోయారంటే ఇంక వాష్ అవుటే. ఆయన దగ్గరికి కేసు వచ్చిన తర్వాత ఈ కేసును వచ్చే నెల 11వ తారీఖు వాయిదా వేయడమైనది, ఇవన్నీ ఏముండవు ఇక్కడ. వాయిదాలు ఉండవు అక్కడ, వాయించడాలే. ఒక మాట చూద్దాం యోబులో సరదాగా. యోబు గ్రంథం తీద్దాం. 34వ అధ్యాయము, యోబు గ్రంథం 34, 23-24 వచనములు చూద్దాం ఒకసారి. 23-24. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. చూసారా? అంటే మన భాషలో వాయిదాలు వేయాల్సిన అవసరం లేదని అర్థం.
మళ్ళీ చదవండి మాట. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం అతనిని విచారణ చేయడం దేవునికి అగత్యము లేదు. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు, వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు, వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు. అదే ఆయన కెపాసిటీ, అదే ఆయన కెపాసిటీ. తెలుసు కదా, రాజైన బెల్షస్సరు, ఈ తర్వాత జరుగుతుందిలేండి బెల్షస్సర్ది, కానీ మనకు తెలుసు కనుక ఒక మాట చెబుతున్నాను మీకు. దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఏం చేశాడు? యెరూషలేములో దేవాలయంలో నుండి తీసుకుని రాబడినటువంటి ఆ యొక్క దేవాలయపు ఉపకరణములన్నిటిలో పాత్రలన్నిటిని తెప్పించుకొని పానీయము పోసి విందు చేయించుకొని ఏదో తాగాలని ప్రయత్నం చేశాడు. అప్పుడే దేవుని తీర్పు వెల్లడైపోయింది. మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్. అర్థం కాలేదు, ట్రాన్స్లేట్ చేయమన్నాడు. వచ్చాడు డానియల్, నీ చాప్టర్ అయిపోయింది అన్నాడు. అంతే. ఓ నేను పెద్ద రాజును కదా అంటే ఈ రాత్రికి అవుట్ అన్నాడు ఆయన. ఇంకెక్కువ మాట్లాడకు. నువ్వు చక్రవర్తి అయితే ఎవడికి గొప్ప, నువ్వు రాజు అయితే ఎవడికి గొప్ప? ఇంట్లో చెప్పుకో నువ్వు రాజని, మీ ఊర్లో చెప్పుకో రాజని, నీ దేశంలో చెప్పుకో రాజని, నీ నియోజకవర్గంలో చెప్పుకో, నీ పరిధిలో చెప్పుకో. దేవుని దగ్గరకు వచ్చి కొట్టకు గప్పాలు. బైబిల్ ఏముంటుంది చెప్పనా? ఆ రాత్రికే బెల్షస్సరు హతుడాయేను. ఎందుకంటే దేవుడు నీ లెక్క చూడగా నీవు తక్కువగా కనబడితివి. బలి అలా ఉంటుంది. బలి జెఫన్యా గ్రంథంలో భలే. మరి ఏం చేద్దాం రండి మళ్ళీ జెఫన్యా 9వ వచనం. యజమానుని ఇంటిని మోసముతోనూ ఇంకా బలాత్కారముతోనూ నింపువారు ఏం చేస్తారంటే వారిని దేవుడు శిక్షిస్తాడు. 8వ వచనంలో గనులు, 9వ వచనంలో చిన్నోళ్ళు. అదేనా? ఎనిమిదవ వచనంలో లోపలుండి ఆపరేట్ చేసేవారు, 9వ వచనంలో బయట ఉండి కోఆపరేట్ చేసేవాళ్ళు. ఎవరు నొదలను, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరిని లాగుతాను బయటికి. బలికి వైర్ లాగుతారేమో చూడండి. పాపం రైట్. 10వ వచనం, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదన శబ్దం, పట్టణపు దిగువ భాగమున అంగలార్పు వినబడును. ఏ దినం? బలి రోజున, బలి దినం. మత్స్యపు గుమ్మం ఏంటి? మత్స్యపు గుమ్మం ఏంటి అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. మత్స్యపు గుమ్మం ఏంటి? గుమ్మం అంటే ద్వారం. గుమ్మానికి కూడా మరొక పేరేంటి చెప్పండి? ద్వారం. మీకు అర్థం కావాలంటే ఒక మంచి మాట చెప్తాను, బాగా తెలిసిన మాట. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అనే కోనేరు కలదు. ఏమన్నా మీకు గుర్తొచ్చిందా? ఈ మాట గుర్తుందా? ఎక్కడ ఉంటుంది అది? యోహాను సువార్త. యోహాను సువార్తలో అంటే మీకు వచ్చి ద్వారాల పైన ఏవో నెహెమ్యా గ్రంథంలో తీసాను అనుకోండి, మాకు తెలియదు దాని మీద నాలెడ్జ్ అన్నారనుకోండి, మళ్ళీ నెహెమ్యా గ్రంథం తీయాల్సి వస్తుంది అప్పుడు. అందుకే కొంచెం మీకు యెరూషలేము చుట్టూ ప్రాకారం ఒకటి ఉంటుంది. 5వ అధ్యాయం 2వ వచనం యోహాను సువార్త. 5వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, గొర్రెల ద్వారం అంటే గొర్రెల గుమ్మం అని కూడా అనుకోవచ్చు మీరు. గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. గుర్తొచ్చిందా? యెరూషలేములో గొర్రెల ద్వారం ఉంది అంటే మీకు అర్థం కావాల్సింది, యెరూషలేము పట్టణము చుట్టూ ఒక ప్రాకారం ఉండేది పట్టణానికి సెక్యూరిటీగా. ఆ ప్రాకారానికి గుమ్మాలుండేవి, ఆ ప్రాకారానికి ద్వారాలుండేవి. ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క పేరు. ఒక గుమ్మానికి ఏమో గొర్రెల గుమ్మం లేదా గొర్రెల ద్వారం, మరొక గుమ్మానికి ఏమో చేపల గుమ్మం, ఇంకొక మాటలో మత్స్యపు గుమ్మం, ఫిష్ గేట్ అంటాం దాన్ని. మరొకటి షీప్ గేట్, గొర్రెల ద్వారం. ఫిష్ మార్కెట్ ఉంటుంది అక్కడ ఫిష్ గేట్ దగ్గర, అందుకు దాని పేరు ఫిష్ గేట్.
రోదన ధ్వని ఎక్కడ వినపడుతుంది అంటున్నాడు చూడండి అక్కడ జాగ్రత్తగా. ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదన శబ్దం వినపడుతుంది. మత్స్యపు గుమ్మం ఎక్కడ ఉంటుంది? యెరూషలేము ప్రాకారములో మత్స్యపు గుమ్మం ఎక్కడ ఉంటుందంటే ఉత్తరాన ఉంటుంది. ఉత్తరాన. నెహెమ్యా గ్రంథపు వివరణ అని ఒకటి ఇచ్చాను గ్రంథంపై. ఉందా? వీడియో ఉందా నాన్న? పిల్లలు స్టాల్లో ఉన్న వాళ్ళు చెప్పాలి. వీడియో ఉందా? నెహెమ్యా గ్రంథం. రైట్, ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నెహెమ్యా గ్రంథం ఉంటే తీసుకోండి. అందులో ఈ ద్వారాలన్నిటి గురించి వివరించాను. నెహెమ్యా గ్రంథపు వివరణ. ఈ ద్వారం మత్స్యపు గుమ్మం ఏదైతే ఉన్నదో, ఈ మత్స్యపు గుమ్మం అనేది యెరూషలేముకు ఉత్తరాన ఉంటుంది, అంటే పైన ఉంటుంది. బాగా విందాం, ఉత్తరాన ఉంటుంది. యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశం అక్కడి నుంచే జరగాలి, ఉత్తరం నుంచే జరగాలి, ఉత్తరం నుంచే జరగాలి. రోదన ధ్వని ఎక్కడట? యెరూషలేము ప్రవేశ ద్వారం ఏదైతే ఉన్నదో, యెరూషలేము పట్టణంలోనికి ఎవడైనా రావాలంటే ప్రవేశ ద్వారాలు ఏవైతే ఉన్నావో అక్కడ రోదన ధ్వని, పైన రోదన ధ్వని. ఉత్తరం అంటే పైన, పైన రోదన ధ్వని. నెక్స్ట్, పట్టణపు దిగువ భాగం అంగలార్పు వినపడుతుంది. అంటే ఓవరాల్గా పైన నుంచి కింది వరకు, నడినెత్తు నుంచి అరిపాదం వరకు అంతా ఏడుపే. ఎక్కడ? యెరూషలేములో. ఎప్పుడు? బలిదినాన. మత్స్యపు గుమ్మం అంటే ఏంటి అనగానే మీరు మొత్తం అదంతా ఆలోచించాలి. అర్థమవుతుందా? బైబిల్ ఎలా చదవాలో మీకు అర్థమవుతుందా? మీరు టార్గెట్ పెట్టుకొని 6 నెలల్లో బైబిల్ పూర్తి చేసేయాలి, సంవత్సరంలో పూర్తి చేసేయాలంటే జెఫన్యా గ్రంథం నిన్నటి నుంచి మనం పట్టుకుంటే 10వ వచనానికి సరిగ్గా రావట్లేదు. ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ మనకు ఎలా అర్థమవుతుందని చెప్పండి? ఆగాలి, ఆలోచించాలి, ఆ అర్థమయ్యేంత వరకు ఆలోచించాలి. నేను చెప్పాను కనుక మీకు అలా అర్థమవుతుంది, కానీ చెప్పకపోతే మీకు ఏమైనా అర్థమవుతుందో చెప్పండి. జనరల్గా చెప్పండి, ఉన్నమాట చెప్పండి. మత్స్యపు గుమ్మం అన్నాడేంటి? అప్పుడు యెరూషలేం పట్టణం చుట్టూ ఆ యొక్క ప్రాకార రూపం ఎలా ఉంటుందో మీరు ఆలోచించాలి. అది మత్స్యపు గుమ్మం అంటే అప్పుడు మనకు వెలుగుతుంది. టైంకి బాగా తీశారు. నెహెమ్యా గ్రంథం వివరణ ఇదే ఇచ్చాను. అప్పుడు మత్స్యపు ద్వారం బాగా ఇచ్చారు. మత్స్యపు ద్వారం ఉంది చూడండి. ఇక్కడ మత్స్యపు గుమ్మం పైన కనపడుతుందా? పైన కనపడుతుందా? మత్స్యపు గుమ్మం అంటే మీకు కనపడకపోవచ్చు, ఉంది, తర్వాత నన్ను అడగండి, ఇస్తాను. ఇది ఉత్తరం పైన ఉంది. ఇక్కడ నుంచి రావాలి, ఎవడైనా లోపలికి రావాలంటే మత్స్యపు గుమ్మం. పట్టణము దిగువ భాగం ఇది కదా, ఇది పైన భాగం. పైన అంగలార్పు, కింద అంగలార్పు, పైన రోదన, కింద రోదన. ఓవరాల్గా పట్టణం అంతా ఏం వినపడుతుంది ఆ రోజు? రోదన. ధన్యవాద్. నెక్స్ట్, కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వచ్చును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు శిక్షిస్తే ఆయన పద్ధతులలో చాలా ఉన్నాయి. ఆయన దగ్గర, ఆయన మరణాయుధాలలో చాలా, ఆయన అంబుల పొదిలో అస్త్రాలు ఉంటాయి, బాణాలు ఉంటాయి. కొన్ని సందర్భాలు ఆయన వడగండ్ల చేత శిక్షిస్తాడు. నోహు తరంలో ఎవరిని వదిలాడు? నీళ్ళను వదిలాడు. లోతు తరంలో ఎవరిని వదిలాడు? అగ్నిని వదిలాడు. కొన్ని సందర్భాలలో భూకంపంతోనూ తుఫానుతోనూ, అంటే ప్రకృతిని వాడుకుంటాడు కొన్ని సందర్భాల్లో శిక్షించడానికి. అంటే మాటకు చెప్తాను, నీనెవే అనే పట్టణం ఉంది, అషూరు రాజధాని. నీనెవేను పడగొట్టడానికి కూడా దేవుడు మొట్టమొదట నీటిని వాడుకున్నాడు. నహూము గ్రంథపు వివరణ అని ఒకటి ఉంటుంది, అది వినండి. నీనెవేను ఎలా కొట్టాడో అక్కడ చెప్పాను. కొన్ని సందర్భాల్లో దేవుడు ఒక జనాంగాన్ని కొట్టడానికి మరొక జనాంగాన్ని వాడుకుంటాడు. అదే చెప్పాను. ఉత్తర రాజ్యం ఉంది. ఇందాక 10 గోత్రాల వారి గురించి చెప్పాను. ఉత్తర రాజ్యం, నార్థరన్ కింగ్డమ్, ఇస్రాయేలును దెబ్బ కొట్టడానికి ఎవరిని వాడుకున్నాడని చెప్పాను ఇందాక. క్రీస్తుపూర్వం 722లో అష్షూరియులను. ఆ రోజు అష్షూరియులను వాడుకున్నాడు దేవుడు. ఇప్పుడు యూదులను దెబ్బతీయడానికి దేవుడు వాడుకోబోతున్న జనాంగమే బబులోనీయులు. అది ఇక్కడ 10వ వచనంలో మీకు కనబడుతున్న మాట. కొండల దిక్కు నుండి ఏమొస్తుందట? గొప్ప
గొప్ప నాశనం వచ్చును. ఎవరి రూపంలో? ఆ నాశనం ఎవరి రూపంలో? దేవుడు నిలబెట్టబోతున్న బబులోనీయులు, దేవుడు వాడుకోబోతున్న బబులోనీయులు. యూదా మీదికి దాడికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. త్వరలో జరగబోతోంది అది. చెబుతున్నాడు ఈ ప్రవక్త. ఎప్పుడైతే వాళ్ళు వస్తారో, యూదా పరిసర ప్రాంతాలు, యూదాలో ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుందో 11వ వచనం, కనానీయులందరూ నాశనం అయిపోతారు. అప్పుడు ప్రవక్త ముందే చూసేస్తున్నాడు, భవిష్యత్తును చూస్తున్నాడు. నాశనం ఐరి ముందే చూస్తున్నాడు. ఇంకా ద్రవ్యము సమకూర్చుకొనిన వారందరూ ఏముంది, నిర్మూలము చేయబడిరి గనుక మక్తేషు లోయ నివాసులారా అంగలార్చుడి. అంటే ఇదంతా ఏందనుకుంటున్నారు? వ్యాపార లావాదేవీలు జరిగే ప్రాంతం మక్తేషు. అంటే మక్తేషు అనే ప్రాంతం ఏం ప్రాంతం చెప్పండి? ఎక్కువ బిజినెస్ ఓరియంటెడ్ ప్లేస్ అది. వ్యాపార కేంద్రం, వ్యాపార అడ్డా. కనాను ప్రాంతమే కదా ఇదంతా కూడా. కనానీయులు, కనాను దేశమే కదా దేవుడు వాళ్ళకి ఇచ్చింది ఇశ్రాయేలీయులకి. అందుకే కనానీయులను పిలిచాడు అక్కడ. కనానీయులందరూ నాశనమైరి, ద్రవ్యము సమకూర్చుకుని వారందరూ నిర్మూలము చేయబడిరి గనుక మక్తేషు లోయ నివాసులారు అంగలార్చండి. ఇప్పుడేదో బిజినెస్ బాగా జరుగుతోంది, మా ఊరికి డోకా లేదనుకుంటున్నారేమో మీరు. ఎప్పుడైతే దేవుడు నిర్ణయించిన దినము జరగబోతోందో, ఎప్పుడైతే దేవుడు నిర్ణయించిన బలిదినం రాబోతోందో, ఆ రోజు మొత్తం వ్యాపారం కుప్పకూలిపోతుంది. అంటే మీకు మన భాషలో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ మొత్తం కుప్పకూలిపోతుంది త్వరలో అని అర్థం. మార్కెట్ మొత్తం పడిపోబోతోంది. అంటే ఓవరాల్గా నాశనం ఏ లెవెల్లో వస్తుందంటే మొత్తం సమూల నాశనం అంటాను దాన్ని. ఒక రంగం కాకపోతే ఇంకొక రంగం నిలబడింది అనడానికి లేదు. సునామీ వస్తే ఎట్లయితే మొత్తం క్లీన్ స్వీప్ చేసి వెళ్ళిపోతుందో ఆ లెవెల్లో రాబోతోంది. పరిపాలకులను తీసేస్తున్నాడు. ఇంకా రాజకుమారులు, అధిపతులు, న్యాయాధిపతులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ యాజకులు, సహకరించే చిన్నోళ్ళు, ఇంకా మొత్తం బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది త్వరలో. అమ్ముకోవడానికి నువ్వు ఉండవు, కొనడానికి ఎవడు ఉండడు అక్కడ. పన్నెండవ వచనం ముఖ్యమైంది. 12వ వచనం కూడా చూద్దాం. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధిస్తాను. అంటే దేవునికి లైట్ అవసరం లేదు, కానీ మనకు అర్థం కావడానికి చెప్పాడు. దీపాలంటే క్యాండిల్. బల్బు చెప్పొచ్చు కదా అని అంటే ఆ రోజులో ఎలక్ట్రిసిటీ లేదు, మరి వాళ్ళకి అర్థం కావాలంటే దీపాలే చెప్పాలి. క్యాండిల్స్ అంటాం ఇంగ్లీష్లో. దేవుడు ఏమంటున్నాడు? క్యాండిల్ పట్టుకొని వెతుకుతాను. అంటే మనకు అర్థం కావడానికి భాష అది. అంటే చీకట్లో కనపడదా, దేవుని కనకూడదు అక్కడ. మనం ఏదైనా దొరకాలంటే ఏం చేస్తాం చెప్పండి? రాత్రుల్లో దీపం పట్టుకొని వెతుకుతాం, దొరికేంతవరకు వెతుకుతాం. ఏం చేస్తాడంట 12వ వచనంలో దేవుడు, నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధించును. అలా పరిశోధిస్తే నాకు ఖచ్చితంగా ఎవరు దొరుకుతారంటే కొంతమంది ఉన్నారు. ఇంకా ఎవరు? ఇల్లు మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారు ఉన్నారు కొంతమంది. మడ్డి మీద నిలిచిన ఎవరట? ద్రాక్షారసం. మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసం అంటే, మడ్డి అంటే తెలుసు కదా మీకు. మనం టీ కానీ కాఫీ కానీ తాగి అంత అయిపోయిన తర్వాత గ్లాస్లో కింద కొంచెం ఆ పౌడర్ లాగానే ఉండిపోతుంది చూసారా, దాన్ని మడ్డి అని అంటాం. అది పిండినా కూడా మళ్ళీ బయటికి తీసి కొన్ని చుక్కలు రాలొచ్చు, అంతేనా? మనం ఆ మడ్డిని అలా పిండినా ఒక చుక్కనో 2 చుక్కలో రాలొచ్చు. మీరు పిండితేనే వచ్చేది, లేకపోతే అక్కడే ఉంటుంది ఆ చుక్క. మీకు అర్థమవుతుందో లేదో? మడ్డి మీద ద్రాక్షారసం అంటే మీకేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను ఇక్కడ. ద్రాక్షారసం చేసిన తర్వాత గ్రేప్ జ్యూస్ అండి. గ్రేప్ జ్యూస్ అంత అయిన తర్వాత పిప్పి మొత్తం పక్కన ఉంటుంది కదా, ద్రాక్ష పిప్పి. ఇంకా పడేస్తాం దాన్నే మడ్డి అంటాం. కానీ మళ్ళీ దాన్ని తీసుకొని అలా అనండి చేత్తో, కనీసం ఒక 4 చుక్కలు రాలవా చెప్పండి? రాలుతాయిగా. నువ్వు పిండితేనే రాలుతుంది, కానీ లేదంటే అక్కడే సెటిల్ అయిపోతుంది అది. అంటే మడ్డి మీద ఉన్న ద్రాక్షారసం తొణకదు, లేకుంటే ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మడ్డి మీద ద్రాక్షారసం ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటుంది.
అలాంటి వాళ్ళు ఉన్నారంట వాళ్ళ మధ్య, యూదుల మధ్య. ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉందంటే, ఎక్కడికి వెళ్ళకుండా ద్రాక్షారసం అక్కడే ఉంది అని ఆ మడ్డి మీద ఉన్న ద్రాక్షారసంతో పోలుస్తున్నాడంటే వీళ్ళెవరో చెప్పనా, ఎక్కడికి వెళ్ళని సోమరిపోతులు. అర్థమవుతుందా? మడ్డి మీద ఏముంది అక్కడ, నిలిచిన ద్రాక్షారసం వంటి వారై. వీళ్ళంట అస్సలు కదలరు, కుడికి కానీ ఎడం కానీ కూర్చున్న చోట అలానే ఉండి వీళ్ళు బోధించుకుంటుంటారంట. ఏమైనా యెహోవా మేలు చేయడు, కీడు చేయడు. అంటే దేవుడు ఉన్నా ఆయన ఏం పట్టించుకోడండి, ఆయన ఏం పట్టించుకోడండి. మనకు బాగలేకపోయినా ఆయన చూడు, మన చెడిపోయినా ఆయన పట్టించుకోడు అనేవాళ్ళు ఉన్నారంట కొంతమంది. మేలైనను యెహోవా మేలైనను కీడైనను చేయువడు కాడని మనస్సులో అనుకునే వాళ్ళు బయటికి కాదు, మనస్సులో అనుకునే వాళ్ళు ఉన్నారంట. సోమరిపోతులు ఉదాసీనంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయంగా నిర్జీవంగా ఉన్నారు వీళ్ళు. ఆత్మీయ సోమరితనం. దేవుని విషయంలో వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు కష్టపడాలి, దేవుణ్ణి ఆనందింపజేసే పని మనం చేయాలి. ఇవన్నీ ఏముండదు. ఎక్కడ వేసిన గొంగళి చెప్పండి అక్కడే, అది మడ్డి మీద ద్రాక్షరసం. ఎందుకో ఈ కేటగిరీ చూస్తుంటే మీకు ఎవరో కనబడాలి. పైనన్నీ ఒక ఎత్తు, ఈ 12వ వచనంలో కనపడుతున్న ఒక్క గ్రూప్ ఏదైతే ఉందో ఏంటంటే వీళ్ళు ఆత్మీయ సోమరులు. దేవుని పని అంటే అసలు బయటికి రారు, దేవుని కార్యాలంటే అసలు కాళ్ళు కదలవు, దేవుని కార్యాలంటే అసలు ఏమాత్రం ఆసక్తి ఉండదు. ఏదో ఆదివారం వెళ్దాం లేండి, అది కూడా 9:30కి ఆరాధన కార్యక్రమం మొదలవుతుంది, మనం 10:30కి వెళ్ళినా పర్లేదు, అడిగేవాడు ఎవడు ఉండడు. నిర్లక్ష్యం. మీకు అర్థమవుతుందా? ఇలాంటి కేసులు ఈరోజు మన సంఘాలలో ఉన్నాయా లేదా చెప్పండి. 9:30కు పాస్టర్ గారు వచ్చి కూర్చుంటారు, ఆయన ఒక్కడు పాపం, ఆయన్ని అన్నీ పరుచుకోవాలి, ఆయన అన్నీ చేసుకోవాలి, మైకులు పెట్టుకోవాలి, ఆయన ఒక్కటి ఇంకా ఎదురు చూడాలన్నమాట. ఇలా 9:30కు ఒక ముగ్గురు 10కి వస్తారు, ఒక నలుగురు 10:30కు వస్తారు. అందరు నిండాలంటే 11, 11:30 అయితే కానీ మందిరం నిండదు. వీళ్ళందరూ ఎవరు చెప్పండి? ఎవరు? మడ్డి మీద ద్రాక్షారసం. ఏమనుకుంటారంటే ఇంట్లో వీళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? 9:30కి కదా వాళ్ళ క్లాక్ చూస్తారనమాట. ఎవరు వచ్చింటారు, ఆయన తప్ప ఎవరు ఉండరు, మనం ఎందుకు పోవాలి. మనస్సులో అనుకొందరు, బయటికి ఏమనరు, వాళ్ళ క్లాక్ చూసి అనుకుంటారు అనమాట. పర్లేదు ఇంకేముంది, 10 o'clock వేడి నీళ్ళు పెట్టి అంటాడు బయలు హాల్లో నుంచి. ఎప్పుడు 9:30కి, 10 గంటలకు స్నానం, 10:30కు ఫ్రెష్ అప్ అయ్యి 10:30కు టిఫిన్ తిని ఆరాంగా వస్తాడనమాట. హాయిగా అలా 11కి వస్తాడు, బైబిల్ లేకోకుండా. మళ్ళీ ఏం ఉద్ధరించడానికో. ఒకవేళ బైబిల్ తీసుకొని వచ్చినా మళ్ళీ బైబిల్ అలానే క్లోజ్ చేసి పెడతాడనమాట. అలా క్లోజ్ చేసి పెడతాడు. పాస్టర్ గారు ఏ రెఫరెన్స్ చెప్పినా తీయడు, ఎందుకంటే ఏ పుస్తకం ఎక్కడుందో అడ్రస్ తెలియదు సరిగా. విలాప వాక్యములు 2వ అధ్యాయం అనగానే కొత్త నిబంధనలు ఎదుగుతుంటాడు. ఇక్కడ ఎప్పుడు దొరకాలి విలాప వాక్యములు, కొత్త నిబంధనలు? అంటే చాలామందికి అసలు ఇలాంటి పుస్తకం ఒకటి ఉందని కూడా తెలియదు. వీళ్ళందరూ ఎవరు చెప్పండి? మడ్డి మీద ద్రాక్షారసం అంటారు. ఆత్మీయ కదలిక ఉండదు. ఏమనుకోకుంటే ఒక జనరల్గా మాట్లాడుతున్నా ఒక మాట. వాక్య ధ్యాన సదస్సులు చిలుకూరు మొత్తం బ్యానర్లు, పోస్టర్లు, ఎంత హంగామా ఉన్నాయి చూడండి. మొత్తం పెద్ద పెద్ద సెంటర్లలో మీకు పెద్ద పెద్ద బ్యానర్లు కనపడుతున్నాయి, పోస్టర్లు కనపడుతున్నాయి, అన్నీ కనపడుతున్నాయి. చాలామంది ఏమనుకుంటారు చెప్పనా? 3 రోజులు కదా, మొదటి రోజు పోకున్నా పర్లేదు. మడ్డి మీద ద్రాక్షారసం. ఏం బ్రదర్ ఈరోజు మీటింగ్కి వెళ్తున్నా అంటే, బాగా చెప్పాడో లేదో రేపు వచ్చి చెప్పు, వీలైతే వస్తాను. అప్పుడు మీరు వెళ్ళి నా గురించి మార్కులు వేస్తే కానీ వాళ్ళు రారు. ఇప్పుడు అంతేనా? రెండో రోజు నిన్న బాగానే చెప్పాడట, ఈరోజు కుదరకపోవచ్చు, రేపు వెళ్ళేసి వినేసి వద్దాం. ఏం సాధించడానికి రేపు వచ్చి ఇక్కడికి? ఏం సాధించడానికి? నువ్వు రేపు వస్తే నీకు మనషి అర్థం కాడు, నువ్వు రేపు వస్తే నీకు ఆమోని అర్థం కాడు,
నువ్వు రేపు వస్తే మడ్డి మీద ద్రాక్షరసం అర్థం కాదు, నేను చెప్పింది నీ గురించి. ఆత్మీయ ఉదాసీనత, ఆత్మీయ నిర్లక్ష్యం, ఆత్మీయ సోమరితనం. ఏమవుతుంది రేపు వెళ్దామని నువ్వు మనసులో అనుకుంటివే, ద్రాక్షారసమా. మూడో రోజు వెళ్దామని నువ్వు మూడు మార్చుకుంటివే, ఓ మడ్డి మీద ద్రాక్షారసమా. నీకు ఒక శుభవార్త, యెహోవా దినము వచ్చును. ఏం చేస్తారంటే వచ్చి అలా మనసులో అనుకుని వారిని ఏం చేస్తాడంట దేవుడు శిక్షిస్తాడు. వదలడు. మనసులో అనుకున్న పట్టుకుంటాడా? మరి ఏం చేయాలి? ఆయన కెపాసిటీ అది. నేను మనసులో అనుకుంటే మా ఇంట్లో ఎవరికి తెలియదే, నీ ఇంట్లో తెలియకపోయినా ఆయనకు అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే ఆయన మన హృదయము కంటే అధికుడు. అంటే నువ్వు నోటితో అనే పాపం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మనసులో అనుకుంటే చాలు, రికార్డ్స్లోకి వెళ్ళిపోతుంది. పలానా రోజు పలానా మాట అనుకున్నాడు నా గురించి. ఏమనుకున్నాడు? దేవుడు ఏం చేస్తాడు అనుకున్నాడా? అనుకున్నాడు, రాసేయి. వెళ్ళకుంటే ఏమవుతుందండి? ఆఫీస్కి వెళ్ళకపోతే జీతం కట్ అవుతుంది, స్కూల్కి వెళ్ళకపోతే ఫైన్లు వేస్తారు, హెల్మెట్ పెట్టుకోకపోతే 100 రూపాయలు పోతుంది, చర్చికి వెళ్ళకపోతే ఏమవుతే ఎందుకు? యెహోవా మేలైనను వెళ్తే మనకు వచ్చేది లేదు, పోకపోతే పోయేది లేదు. కీడైనను ఆయన ఏం చేయడు. యెషయా గ్రంథం 57. నిద్ర వస్తుంది ఎవరికైనా? నా లెక్కన నాకు మీకంటే ఎక్కువ రావాలి. ఉదయం నుంచి మాట్లాడుతున్నాను. యెషయా గ్రంథం 57 చూడండి, ఒక మాట పంపిస్తలేండి, భయపడకండి. 11వ వచనం, యెషయా గ్రంథం 57:11. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి, నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి, బహుకాలము నుండి నేను మౌనంగా ఉండినందుననే కదా ద్రాక్షరసమా నీవు నాకు భయపడుటలేదు. లింక్ ఎలా ఉందో చూడండి, కరెక్ట్గా పడుతుంది. రెఫరెన్స్ ఇస్తే కరెక్ట్గా పడాలి. ఓ మడ్డి మీద ద్రాక్షారసమా, నేను చాలా కాలం నుంచి సైలెంట్గా ఉన్నందుకే కదా నువ్వు నాకు భయపడడం లేదు, అంతేనా? నేను సైలెంట్గా ఉంటే నువ్వేమనుకున్నావు? ఈయన సైలెంట్గా ఉండేవాడే కానీ వైలెంట్గా ఎప్పుడు మారాడనుకున్నావు కదా. నా వైలెన్స్ ఏందో చూపిస్తానంటున్నాడు ఇక్కడ. 50వ అధ్యాయం యెషయా గ్రంథం, కీర్తనల గ్రంథం. మరొక మాట, కీర్తనల గ్రంథం 50:21 వచనం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 21వ వచనం. నువ్వు నాకు ఇష్టము లేని పనులు ఎన్నో చేసినను నేను సైలెంట్గా నువ్వు మారతావేమో అని, కానీ నువ్వేమనుకున్నావు? అందుకు నేను కేవలం నీ వంటి వాడని నువ్వు అనుకున్నావు. నువ్వు మారతావని నేను అనుకున్నాను, నువ్వేమనుకున్నావు? మేలైనను కీడైనను ఆయన ఏం చేయలేడని నువ్వు అనుకున్నావు. ఇప్పుడు నేనేంటో చెప్పాలి కదా నీకు. కింది మాట, అయితే నీ కన్నుల ఎదుట నువ్వు చేసినవన్నీ నేను వరుసగా అంటే అన్నీ నోట్ చేసుకుంటున్నాను అక్కడ. వరుసగా అంటే అర్థం ఏంటి చెప్పండి? ఫస్ట్ నువ్వేం చేసావు, సెకండ్ ఏం చేసావు, థర్డ్ ఏం చేసావు, మొత్తం వరుసగా ఉంచి నేను గద్దిస్తాను. ఉంచి గద్దిస్తాను. నువ్వు మాట్లాడలేవు ఇంకా. నేను ఇంకా యాక్షన్ మొదలు పెడితే నువ్వేం మాట్లాడలేవు ఇక. నేను సైలెంట్గా ఉండేసరికి నువ్వేమనుకున్నావు? యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడు. ఇకపోతే నేను ఎంటర్ అయితే సీన్ ఎలా ఉంటుందో ఒక్కసారి నీకు తెలియాలని కింది మాట చెప్తున్నాడు చూడండి. 22వ వచనం, దేవునిని మరచువారులారా యెహోవా మేలైనను కీడైనను చెయ్యడని ఒకరు అనుకుంటుంటే, నెక్స్ట్ మాట, లంచాలు గోరే అధిపతులుంటే, భక్షించే తోడేళ్ళుంటే, అందరూ ఒక్కపాటుగా ఉన్నపాటుగా న్యాయాన్ని అన్యాయంగా మార్చి బతికే వాళ్ళందరూ ఉంటే, మీరందరూ దేవుణ్ణి మర్చిపోయారు. మరి దేవుణ్ణి మరచువారులారా, దీనిని మీరు మనసులో పెట్టుకోవాలి. లేకపోతే నేను మిమ్మును చీల్చేస్తాను. అలానే ఉందా?
వేరే మాట ఏమైనా ఉందా? అదే ఉంది. నేను మిమ్మల్ని చీల్చివేయుదును, నేను ఎంటర్ అయితే, నేను చీల్చడం మొదలు పెడితే, నెక్స్ట్ మాట, తప్పించువాడు ఎవ్వడు దొరకడు మీకు. ఎవ్వడు. అది దేవుడు. ఏ దేవుడు? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అంతేనా? ఆయన నిరంతరము ఘనమైన మహారాజుగా ఉన్న దేవుడు. ఇంకో విషయం చెప్తాను, ఆయనకు బలము తగ్గడము పెరగడం ఇవన్నీ ఉండవు. ఆయన పేరే సర్వశక్తి గల దేవుడు. మనకు అవన్నీ ఉంటాయి. ఈ మధ్య జిమ్ పోవట్లేదు, వాళ్ళ వీక్ అయిపోయినాను, అవన్నీ అవసరం లేదు దేవునికి. ప్రియమైన దేవుని వర్లారా, దేవుని పని, వాక్యము, దేవుని మనస్సు, దేవుని చిత్తం, దేవుని ఇష్టం, ఆయన మనసులోని వేదన, ఇవన్నీ వాక్యంలో చదువుతూ నేర్చుకునే స్థితిలో మనం లేమా? ఒకవేళ అలాంటి సోమరతనం మనలో కూడా కనబడుతుందా? నేను ఈ మాట చెబుతున్నప్పుడు ఎవరినో ఆలోచించకండి. ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జీవితాన్ని ఆలోచించండి. దేవుని పని విషయంలో లేదా మీ ఆత్మీయ జీవితంలో మీ మనస్సాక్షి మీరు సోమరులుగా ఉన్నారు అని ఏమైనా దోషారోపణ చేస్తుందా? ఒకవేళ అవును అనేది మీ జవాబైతే, ఈ రాత్రి మీకోసం ఈ మాటలు ఇస్తున్నాడేమో దేవుడు. ఆలోచించండి. నేను ఉండవలసినంత స్థితిలో లేను, కాలమును బట్టి చూచితే నేను మంచి అనుభవం సంపాదించిన వాడుగా ఉండవలసి ఉండగా నేను ఇంకను పసిబాలుడునే ఉన్నాను అని మీ మనసు అంటుంటే మీకోసమే మాట. దేవుడు చూస్తూ సైలెంట్గా ఉన్నాడు. దేనికోసమో చెప్పనా? మనం మారతామేమో అని. ఈ మాటల ద్వారా అయినా మనలో మార్పు వస్తుందేమో అనే ఆలోచన, ఆశ దేవునికి ఉంది కనుకనే సైలెంట్గా ఉన్నాడు. ఇలాంటి మాటలు ఎన్ని మార్లు మీరు విని ఉండొచ్చు. ఇలాంటి హెచ్చరికలు ఎన్ని మార్లు మీ యొద్దకు వచ్చి ఉండొచ్చు. అయినా మారకపోతే, ఎన్ని మార్లు గద్దించినను లోబడకపోతే తప్పదు బలి. అర్థమవుతుందా మీకు? జెఫన్యా గ్రంథం ఎక్స్ప్లెనేషన్ అది ఫస్ట్ది, విన్న తర్వాత అప్లికేషన్ ఇది రెండోది. తెలియాలి. బైబిల్లో ఏది చదువుతున్నా ఎవరికో జరిగింది మాకు స్టోరీ చెప్తున్నాడు అనుకోకూడదు. మీరు హిస్టరీ చదివేటప్పుడు మన స్టోరీ ఆలోచించాలి. మనం ఇది హిస్టరీ, వాట్ ఈజ్ మై స్టోరీ అనుకోవాలి. ఈరోజు ముగింపులోనికి వెళ్దాం. 13వ వచనం నుంచి, వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును. దేవుని తీర్పు, వారు ఇండ్లు కట్టుదురు కానీ వాటిలో కాపురం ఉండరు, ద్రాక్ష తోటలు నాటుదురు కానీ వాటి రసమును పానము చేయరు. యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినం వచ్చుచున్నది. పరాక్రమశాలురు మహారోదనము చేదురు. ఆ రోజు పెద్ద పెద్ద బలవంతులు కూడా ఏడవక తప్పదు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గర, ఎత్తైన గోపురముల దగ్గర యుద్ధ ఘోషణ బాకానాద వినపడను. నువ్వు పెద్ద పెద్ద గోడలు కొట్టుకుని ఎవడు లోపలికి రాలేడు అనుకుంటున్నావేమో. నువ్వు ఆకాశం అంటే శిఖరాన్ని కట్టుకున్నా కూలద్రోసి పడగొట్టి లోపలికి వస్తారు శత్రువులు ఖాయం.
గాఢాంధకారము, తర్వాత మేఘములు, ఇవన్నీ చదవగానే నిజంగా మేఘాలు వచ్చేస్తే అనుకోకండి. ప్రకృతిలో కటిక చీకటై మేఘాలు కమ్ముకుంటే అది ఎంత భయానకంగా ఉంటుందో ఒకసారి సీన్ ఆలోచించండి. ఉరుములు, మెరుపులు, గాఢాంధకారం, అర్ధరాత్రి, అమావాస్య, నడి రోడ్డు మీద మీరు ఒక్కరే ఉన్నారు. ఇంకా ఆలోచించుకోండి మీ గురించి. హార్ట్ స్ట్రాంగ్ ఉన్న హార్ట్ అటాక్ రాదప్పుడు. అది చెబుతున్నాడు, ఎంత భయానకంగా ఉంటుందో చెబుతున్నాడు. ఆ దాడి, బబులోనీయుల దండయాత్ర ఏ లెవెల్లో ఉంటుందో చెబుతున్నాడు అక్కడ కదా. 16వ వచనం, ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గర, ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణ, బాకానాదం వినపడను. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవం రప్పించబోచున్నాను. అది 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 అసలు కారణం. ఓవరాల్గా విషయం ఏంటంటే పాపము చేశారు. అది అర్థమవుతుందా యూదా? అర్థమవుతుందా యెరూషలేమా? మీ సమస్య పాపం. అర్థం కావట్లేదు కదా. సోమరులు ఉన్నారు కదా, ఆయన మేలు చేయడు కీడు చేయడు అనుకుంటున్నారు కదా. లెక్క గడుతున్నాడు మీ అతిక్రమాలను. మీ పాపపు మూట పెరుగుతోంది అక్కడ. ఏమంటున్నాడు జెఫన్యా గారు? దేవుని మాటగా ఏం చెబుతున్నాడు? యూదా వారికి యెరూషలేముకున్న సమస్య ఏంటో చెప్పండి. గట్టిగా చెప్పాలి అందరూ కూడా. యూదా వారికి యెరూషలేము వారికి ఉన్న సమస్య ఏంటో గట్టిగా చెప్పాలి. పాపం. ఈరోజు మనకుండే సమస్య ఏంటో చెప్పండి. ఆ దేవుని ఎదుట అదే పాపం. ఇప్పుడు నేను అనాలి, అయ్యో పాపం, పాపమే సమస్య అని మనకు తెలియదు. మనమేమనుకుంటున్నాం? రోగం. ఈరోజు క్రైస్తవులుగా ఉండి కూడా చాలామంది దేని గురించి వరి అయిపోతుంటారో చెప్పున, దేని గురించి బాధపడుతుంటారో చెప్పున, రోగం 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 రోగం. రోగంతో చచ్చిపోయిన ప్రాబ్లం లేదు మీకు. పాపముతో చచ్చిపోతే భయంకరమైన తీర్పు ఎలా ఉందో చూడండి ఒక్కసారి. జెఫన్యా చెబుతున్నాడు యూదులతో, జెఫన్యా ప్రవక్త చెబుతున్నాడు ఆ రోజు యెరూషలేము వారితో. ఈరోజు జెఫన్యా మాటలు, దేవుడు చెప్పిన మాటలుగా నేను చదువుతూ దేవుని సేవకుడుగా ఈరోజు నేను చెబుతున్న మాట, మనకు సమస్య రోగం కాదు. చెప్పండి, పాపం. రోగముతో మహా అంటే మీరు సమాధి వరకే వెళ్తారు, పాపముతో అయితే నరకం వరకు వెళ్తారు. మీరందరూ విఘ్నులే కనుక పెద్ద సమస్య ఏంటో డిసైడ్ అయిపోండి. కానీ చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారో చెప్పండి? రోగాలు పోవాలి, రోగాలు పోవాలి, రోగాలు పోవాలి, రోగాలు పోవాలి. పోకపోతే రారా? పోదండి రారా? ఉంటే ఏమవుతుందంటే మహా అంటే చస్తారు, అంతకంటే ఏం జరగదు. కానీ మీ సమస్య పాపంగా, పాపము పోగొట్టుకోవడానికి రారా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. నెక్స్ట్ మాట, అది బహుఘోరమైన వ్యాధి అక్కడుంది. అది అక్కడుంది. అన్నిటికంటే పెద్ద వ్యాధి, ఎయిడ్స్కి మించిన వ్యాధి హృదయానికి ఉంది. అంతేనా? హృదయానికి ఉంది పెద్ద వ్యాధి. దానికోసం రారా? బయట శరీరానికి ఉన్న రోగాలు అయితే పోవాలంటున్నారే కానీ హృదయానికి ఉన్న జబ్బు పోవద్దా? యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. చెప్పండి, వారు దేవునిని చూచెదురు. అంటే హృదయానికి ఉన్న రోగం పోవాలి నీకు. శరీరానికి ఉన్న రోగం పోగొట్టుకోవడానికి వస్తుంటావు నువ్వు ప్రతిసారి. అయ్యగారు ప్రార్థన చేయండి, ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. నేను ప్రార్థన చేస్తాను, పోతుంది. వచ్చే వారం రాదా? నీకు మార్చికే జ్వరం వచ్చింది, ఏప్రిల్కి ఇంకా పెద్దది వస్తుంది. మరి ఏం చేద్దాం? ఎండలు పెరుగుతాయి అప్పుడు, మేలో ఇంకా పెరుగుతాయి. అప్పుడు ఒక దెబ్బ, దాని పేరు వడదెబ్బ. నువ్వు వచ్చినప్పుడంతా నీ జ్వరం కోసమే ప్రార్థన చేయాలా? మరి మట్టి దేహంలో ఉన్నంత వరకు జ్వరాలు, దగ్గులు, జలుబులు ఇవన్నీ మామూలే. కానీ మీరు రావాల్సింది దానికోసం కాదు, ఆత్మరోగాన్ని పోగొట్టుకోవడానికి, హృదయ రోగాన్ని పోగొట్టుకోవడానికి. అదే పాపం. మీకు తెలియకపోతే అయ్యో పాపం, జాలిపడాలి, ఇంకేం చేయాలి? తప్పదు.
ఏమంటున్నాడు జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయంలో 17వ వచనం, జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవం రప్పించబోచున్నాను. ఎంత కరెక్ట్గా చెప్పాడు చూడండి, క్లియర్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా. నా ఉపద్రవం వచ్చినప్పుడు ఏమైపోతుంది, వారు గ్రుడ్డి వారి వలె నడిచారు. ఏం జరుగుతుందో కూడా తెలియదు వాళ్ళకి, ఎక్కడి నుంచి ఏ దాడి జరుగుతుందో కూడా తెలియదు. వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పించలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులనందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. భూనివాసులందరినీ అంటే మొత్తం అనుకోకండి, అక్కడ ఇమ్మీడియట్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే జెఫన్యా గారు చెబుతున్నది మొత్తం ప్రపంచం అంతటిని కాదు. ఆ సందర్భంలో ఇమ్మీడియట్ ఫ్యూచర్ అంటే యూదావారు, యెరూషలేం వారు, తర్వాత కింద 2వ అధ్యాయంలో మీకు మరొక 5 జనాంగాలు ఉన్నారు. రేపు చెప్తాను, మరొక 5 జనాంగాలు ఉన్నారు రేపు, వాళ్ళు వస్తారు. ఆ ఉపద్రవం ఎంత భయంకరంగా ఉందో చెప్పడానికి ఆ లెవెల్లో చెప్పాడు అక్కడ, భూనివాసులందరూ అని. దేవుడు ఎంటర్ అయితే ఎవ్వడు నిలబడడు అని చెప్పడానికి ఆయన మాట్లాడుతున్న మెటఫోరిక్ లాంగ్వేజ్ అది, అలంకార రూపకమైనటువంటి అది. నెబుకద్నెజరుకి కల వచ్చింది, అందులో ఆకాశమునంటే ఒక పెద్ద వృక్షం, ఆ కొమ్మలు ఆకాశానికి వెళ్ళిపోతున్నాయట. నిజంగా ఆకాశం తగులుతాయేంటి? అది మహావృక్షము, విస్తారమైన కొమ్మలు కలిగినటువంటిది అని చెప్పడానికి ఆ లెవెల్లో చూపించాడు దర్శనంలో. ఇక్కడ అదే చెప్తున్నాడు. ప్రపంచానికే నాశనం సంభవిస్తే ఆ సీన్ ఎంత భయంకరంగా ఉంటుందో, యూదులను దేవుడు దెబ్బ కొట్టే రోజు అంత భయంకరంగా ఉంటుంది, అంత భయంకరంగా ఉంటుంది. వారు చేసిందేంటి? పాపం. దేవుణ్ణి ఏం చేశారు? తక్కువ అంచనా వేశారు. దేవుణ్ణి ఏం చేశారు చెప్పండి? తక్కువ అంచనా వేశారు. ఏం చేస్తాడులే. ఎవరు తక్కువ అంచనా వేశారు? పెద్దోడు నుంచి చిన్నోడి వరకు అందరు అదే చేశారు. దేవుడు అంటే తెలియనోడి నుంచి దేవుడు అంటే తెలిసినవాడు కూడా, ప్రవక్త, యాజకుడు, అందరు అదే తప్పు చేశారు. ఆ రోజు జెఫన్యా గారి కాలములో పరిస్థితులు ఎలాగైతే ఉన్నాయో, ఈరోజు కూడా మన కళ్ళ ఎదుట పరిస్థితులు కరెక్ట్గా అలానే మీకు కనబడాలి. అధిపతులను చూడండి, రాజులను చూడండి, న్యాయాధిపతులను చూడండి, పెద్ద పెద్ద కార్యాలయాలలో బహుమానాలు, లంచాలు కోరే చిన్న చిన్న వాళ్ళని చూడండి. ఆ దేవుడు ఏం చేయడండి అనే నిర్లక్ష్యాన్ని చూపే జనాంగాన్ని చూడండి. ఇవన్నీ మన కళ్ళెదురుగున్నాయో లేదా చెప్పండి. ఆ రోజు పరిస్థితులు ఎలాగైతే ఉన్నాయో, ఈరోజు కూడా పరిస్థితులు అక్షరాల అలాగనే ఉన్నాయి. ఇప్పుడు మీకేమర్థం కావాలి? ఆ పరిస్థితులు అలాగుంటే దేవుడు ఏమైపోతుంటాడు? అక్కడ బలికి సిద్ధపడుతుంటాడు. ఆ రోజు బలికి ఎందుకు సిద్ధపడ్డాడో మీకు అర్థమైతే, ఈరోజు ఆయన బలికి ఎందుకు సిద్ధపడకూడదో మీరు చెప్పండి. అర్థమైంది నా ప్రశ్న? పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు ఆయన బలికి సిద్ధపడ్డాడు గతం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నప్పుడు ఆయన బలికి ఎందుకు సిద్ధపడడో, ఎందుకు సిద్ధపడకూడదో మీరు చెప్పండి. కానీ మనకుండే ఒక్క ఆప్షన్ ఏంటంటే, దేవుడు ఎప్పుడైనా బలికి సిద్ధపడితే తన వారిని ఏం చేస్తాడు? ఆయన ప్రతిష్ఠిస్తాడంటే లాగేస్తాడు, సేవ్ చేస్తాడు, భద్రపరుస్తాడు. చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? జరిగింది. ఎవరు రక్షింపబడ్డారు? నోవహు కుటుంబం, తర్వాత లోతు తన కుటుంబం. ఈరోజు పరిస్థితులు అలాగనే ఉంటే, నోవహు దినములలో ఉన్నట్టుగానే మనుష్య కుమారుని దినములలోనూ ఉండును, లోతు దినములలో ఉన్నట్టుగానే మనుష్య కుమారుని దినములలోనూ ఉండును. మరి
ఆయన మహా ఉగ్రత భూనివాసులపై పడకముందు పడిన రోజున మనము బలి కాకూడదంటే మనం అర్జెంటుగా ఏం చేయాలి చెప్పండి? తన వారిగా నోవహు వలె, తన వారిగా లోతు వలె నీతిమంతుల జాబితాలో ఉండడం అవసరమని నేను చెప్పను, కానీ అత్యవసరమని మాత్రం గట్టిగా చెబుతాను. అర్ధరాత్రి యెహోవా దినం, ఆ రోజు బలైపోదామా? బలి నుంచి వేరై రక్షింపబడతామా? అది మన చేతుల్లో ఉంది. అది మన చేతుల్లో ఉంది. జెఫన్యా గ్రంథాన్ని చూస్తూ చరిత్ర తెలుసుకుంటున్నాం. జెఫన్యా గ్రంథాన్ని చూస్తూ భవిష్యత్తును కూడా మనము సరి చేసుకోవాలి. ఈ గతానంతటిని చెప్పింది మన భవిష్యత్తును మార్చుకోవాలని. గతాన్ని చూసి మీరు గతాన్ని చూస్తూ బతికితే ప్రయోజనం లేదు. గతాన్ని చూసిన మనం ఇక ఏం చూడాలి? భవిష్యత్తును చూడాలి. గతంలో వీళ్ళను చూసాం, భవిష్యత్తులో మనల్ని చూడాలి. భవిష్యత్తులో రక్షింపబడే నీతిమంతుల జాబితాలో ఉండాలి, కానీ శిక్షింపబడే కమాన్ అనీతిమంతుల జాబితాలో మనం ఉండకూడదు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా కొంతమంది బాప్తిసం తీసుకోలేదు కదా? ఎవరెవరు ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదు అర్జెంటుగా చెయ్యి ఎత్తండి అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే తర్వాత నేను ఏం చెప్పినా నేను మీ గురించే మాట్లాడుతున్నా మీరు ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు మాత్రం అక్షరాల మీతోనే మాట్లాడుతున్నాను. మీరు ఎవరో తెలియదు కనుక ఇక నాకు ఇన్ని మాటలు వింటున్నా మీరు ఇంకా మీ పాపాలు కడుగుకోవడానికి, మీ పాపమే సమస్య అని చెప్పాను, పాపాలు కడుక్కొని పాపక్షమాపణ నిమిత్తము మీరు బాప్తిస్మము తీసుకోకపోతే, అలాంటి స్థితిలోనే మీరు మరణిస్తే, అలాంటి స్థితిలో ఉండగానే యెహోవా దినం వస్తే ఆయన ఖడ్గానికి మీరు బలి కాక తప్పదు. ఆ రోజు తప్పించువాడెవడును లేకపోవు. అమ్మయ్య మేము బ్యాప్టిజం తీసుకున్నామని నవ్వుకుంటున్నారు కదా కొంతమంది. అయితే మీ దగ్గరకు వస్తాను. తీసుకొని దేవుని కొరిగింది ఏముందో చెప్పండి. తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నారే కానీ తీసుకున్న తర్వాత మీ కర్తవ్యం, మీ బాధ్యత ఆత్మీయంగా ఒకటి ఉందని దేవుని వాక్యం నేర్చుకుంటూ ఆ వాక్య ప్రకారంగా బ్రతుకుతూ మన హృదయాలు దేవుని ఎదుట పవిత్రంగా నిలబెట్టుకొని అనేక మందిని దేవుని రాజ్యంలోనికి తీసుకొని రావాలనే ప్రయత్నము చేయకుండా మడ్డి మీద ద్రాక్షారసము వలె చాలామంది బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా బతుకుతున్నారుగా. అలాంటి స్థితిలో ఒకవేళ మీరు కూడా మీకు కనబడితే ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్న మాటగా దీన్ని స్వీకరించండి, హెచ్చరికగా స్వీకరించండి. లోపలికి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అటు బాప్తిస్ము తీసుకొనని వారికి, అటు బ్యాప్టిజం తీసుకున్న వారికి, అందరి కోసం జెఫన్యా గ్రంథపు వివరణలో ఈ 2వ భాగంలో దేవుడు మనకు సూటిగా మనలందరినీ హెచ్చరిస్తూ మనకు నేర్పుతున్న పాఠాలు ఇవి. ప్రతి ఒక్కరు కూడా నా కోసం అని స్వీకరించి ఈ మాటలను గౌరవించి మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి ఖచ్చితంగాని ఆలోచించమని, చేయవలసిన దానిని ఆచరించమని మనస్ఫూర్తిగా కోరుచు ఈ జెఫన్యా గ్రంథపు 2వ భాగాన్ని, ఈ వివరణలోని ఈ 2వ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. రేపు ముగింపు భాగం మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. ఇకపోతే ఒక చిన్న మాట. చిలుకలూరుపేటలో ప్రతి నెల ఇలాంటి వాక్య
ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.